స్వర్ణమాల పత్రిజీకి. అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో మనం ఈరోజు 17వ రోజుకు చేరుకున్నాము. చక్కగా ఈ 17 రోజుల నుంచి మనం ధ్యాన సాధన చేస్తున్నాము. ఈ రోజు మనకి తమ యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకోవటానికి అర్పిత మేడం వచ్చారు. అర్పిత మేడం ఫౌండర్ ఆఫ్ డివైన్ స్పేస్, ఇంటిగ్రేట్ రూట్ కాజ్ థెరపిస్ట్. ఎన్నో వర్క్షాపులు చేశారు. పత్రి గారి ద్వారా, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది వారితో కలిసి పనిచేస్తూ డివైన్ స్పేస్ ని స్థాపించి ఎంతో మందికి ఎంతో అమూల్యమైన సలహాలు ఇస్తూ ఒక థెరపిస్ట్ గా చాలా వర్క్ చేస్తున్నారు. మేడం యొక్క అనుభవాన్ని ఈ రోజు మేడం మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ కొంచెం వీడియోస్ ఆన్ పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్. లేకపోతే నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు అర్థం కాదు. అందరూ సీతారాములు, సుజాత, భాను, ఆశా, కిరణ్, హూఎవర్. ఎంత ఫాస్ట్ గా వీడియోస్ అన్ని ఆన్ పెట్టుకుంటే అంత ఫాస్ట్ గా మనం క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే పొద్దున ఇప్పటిదాకైతే కూర్చున్నాం కదా మెడిటేషన్ లో, వీడియోస్ ఆఫ్ పెట్టుకొని మన పనులు చేసుకుంటూ క్లాస్ విందామని అనుకుంటాం. అది తప్పు. ఎదగాలనుకుంటే అక్కడ కూర్చోవాల్సిందే. నేను కూడా వీడియో ఆఫ్ పెట్టుకొని నా పనులు చేసుకుంటూ మీకు క్లాస్ చెప్పాను అనుకోండి, మీకు అది వర్కౌట్ అవుతుంది అంటే చెప్పండి, నేను ఆ పని చేస్తాను. వీడియోస్ ఆఫ్ ఉన్న వాళ్ళకి మీకు అది వర్కౌట్ అవ్వనప్పుడు నాకు కూడా ఇది వర్కౌట్ అవ్వదు. సో వీడియోస్ ఆన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. రోజు వచ్చిన మాస్టర్ అడగాల, నేను కూడా చెప్పాలా? చక్కగా మీరు వీడియో ఆన్ చేసుకుంటే చూడటానికి కూడా అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. అంత విలువైన సమయాన్ని ఇచ్చి మేడం మనకు వచ్చినప్పుడు మనం కూడా మన పని చేయాలి కదా. అరుణశ్రీ, మంజుల, సుశీల, లత, బాలాజీరావు, సుజాత, భాను, ఆశా, కిరణ్, సీతారాములు, వసంతి ఐ థింక్, రామలక్ష్మి, అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆన్ చేసినట్లున్నారు మేడం. స్టార్ట్ చేయండి. వెయిట్ చేస్తాను, ఆన్ చేయండి, నో ప్రాబ్లం. మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు.
ఆశా కిరణ్, లత, వీడియోస్ ఆన్ పెట్టుకోవడానికి ఇంత టైం. వీడియోస్ అస్సలు ఆన్ చేసుకోలేని పరిస్థితి ఉంటే యూ కెన్ లీవ్. మీకు టైం కుదిరినప్పుడు, అది ఎట్లాగో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు మీరు దాన్ని వినొచ్చు. కానీ ఇక్కడ ఉన్నారు అంటే వీడియోస్ ఆన్ పెట్టుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా చేయండి, మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మన నిదానం కోసం మన అవతల వాళ్ళకి కూడా టైం వేస్ట్ చేయకూడదు కదా. లైట్స్ ఆన్ చేసుకొని కూర్చోండి. లేకపోతే మీ వీడియో ఆఫ్ ఉన్నా ఆన్ ఉన్నా లాభం ఉండదు. మీరు కాపాడరు నాకు. అరుణశ్రీ, సీతారాములు, భాను, రమణ, ఐ థింక్ ఇంకెవరో జిఎస్ అని ఉంది. అనురాధ గారు వీడియో ఆన్ చేసుకోండి. సీతారాములు అండ్ భాను, కరుణశ్రీ, దే డోంట్ వాంట్ టు రెస్పాండ్. బ్యాడ్ మేనర్స్. మా స్కూల్లో గుడ్ మేనర్స్ బ్యాడ్ మేనర్స్ నేర్పించలేదా? ఏ స్కూల్లో చదువుకున్నారు? జర్నీలో ఉన్నాను అంటే ప్లీజ్ స్విచ్ ఆఫ్. జర్నీ చేస్తూ మీరు క్లాస్ వింటే మీకు ధ్యాస అందులో ఉండదు. యూ కెన్ లిసన్ టు ద వీడియో లేటర్. నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ సారీ, నేను జర్నీలో ఉన్నాను, మాకు చిన్న పాపలు ఉన్నారు. మీరు పనిలో ఉంటే మీరు పనిలో ఆపుకోమని ఏం కూర్చోక్కర్లేదు. యూ క్యారీ ఆన్ విత్ ద వర్క్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ జర్నీ యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో ఇఫ్ యు ఆర్ లిస్నింగ్. జర్నీలో ఉన్న వీడియోస్ ఆన్ పెట్టుకోవచ్చు. ఏముంది, మేము కూడా చూస్తాం మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు. సీతారాములు, భాను, జిఎస్ వీళ్ళు పెండింగ్, ఇంకా డ్యూలో ఉన్నారు వీళ్ళు. అంటే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారేమో, అక్కడే ఉన్నారేమో, రాలేదేమో పాపం. మిమ్మల్ని స్టార్టింగ్ లోనే పిలవాల్సింది మేడం. వీడియోలు రోజు ఆన్ చేసుకుని కూర్చునే వాళ్ళు అప్పుడు. లైట్ వేసుకుంటే కనపడతారు, లేకపోతే మీ అద్దాలు మాత్రమే కనపడుతున్నాయి. భాను రామ్నగర్ హైదరాబాద్ అని ఉంది. వీడియోస్ ఆన్ పెట్టుకోండి, మైక్రోఫోన్ ఆన్ పెట్టారు. కరుణశ్రీ గారు, మీ బస్సు ట్రైన్ ఒకసారి మాకు చూపించండి. భాను గారు హైదరాబాద్ లోనే ఉన్నారు, మీరు కూడా ఒకసారి ఆన్ చేసుకోండి. జిఎస్ గారు, పెన్ను పేపర్ కూడా పక్కన పెట్టుకోండి. ఇంకా ఇద్దరే, భాను గారు, జిఎస్, వీళ్ళిద్దరు ఆన్ చేస్తే క్లాస్ స్టార్ట్ చేసేయచ్చు. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఇవాళ నేను మీకు చాక్లెట్ ఇస్తాను.
పంపిస్తాను చాక్లెట్. రత్నకుమారి గారు. వీడియోస్ ఆన్. రత్నకుమారి గారు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. ఎస్ ఎస్ రత్నకుమారి గారు కంపల్సరీ తెలుసు, వీడియో ఆన్ ఉంటే క్లాస్ మొదలు పెడతారు. భాను జిఎస్. మీకు 2 చాక్లెట్లు కావాలా, ఒక చాక్లెట్ కావాలా? మీకు ఇంకేదన్నా పనిలో ఉంటే మీరు పనులు చేసుకోండి, తర్వాత అయినా వీడియో ఉంటుంది కదా, మీరు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నారు అంటే అది అలా చేయకండి. ఒక డిసిప్లైన్ మనకు అవసరం కదా. అందుకే ఫాస్ట్ గా వీడియోస్ ఆన్ చేసుకోండి. 5 minutes నుంచి మిగతా వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. భాను జిఎస్. వాళ్ళు పడుకుని ఉంటారు, అయితే నిద్రపోయినట్టున్నారు ఆన్ పెట్టేసుకొని. సాధనలో కూర్చొని అట్లానే, ఎందుకంటే మనకు చాలా వరకు సాధన అంటే పడుకోవడమే కదా. రియల్ గా సాధనకే కూర్చోవాలని ఏమి ఉండదు. సాధన కూర్చుంటాము, కాసేపు శ్వాస మీద ధ్యాస ఉంటుంది, దాని తర్వాత ధ్యాస మీదకి శ్వాస వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అలా 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 కళలు వచ్చేసి అదేదో ఎక్స్పీరియన్సెస్ అనుకొని అలా వెళ్ళిపోయి ఇంకంతే మనం పడుకుంటాం అనమాట కంప్లీట్ గా. ఎంతమంది కొత్త వాళ్ళు, ఐ మీన్ కొత్త వాళ్ళు అనేది నాట్ ఎ రైట్ క్వశ్చన్, బట్ ఎంతమంది ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నారు? 6 months ఎంతమంది ఉన్నారు? 6 నెలల నుంచి సాధన చేసే వాళ్ళు జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. ఒకళ్ళేనా? ఓకే. 1 year, 1 year నుంచి ఎంతమంది సాధన చేస్తున్నారు? సుశీల గారు. ఓకే. అందరూ 1 year అబౌవ్ ఉన్నారా? 1 year నుంచి 5 years వరకు ఎంతమంది ఉన్నారు? 3 months అన్నప్పుడు, 6 months అన్నప్పుడు హ్యాండ్ రేస్ చేయాలి. నాగరాజరావు ఎక్కడ ఉన్నారు? నాగరాజరావు అంటే ఓకే ఓకే, గాట్ ఇట్. 3 years. ఓకే ఓకే. పద్మకుమారి గారు, మీరు 6 months, 1 year, 3 years, 5 years? మోర్ దెన్ 5 years? ఓకే ఓకే, రైట్. రత్నకుమారి గారు 5 years. అనురాధ గారు ఓకే, రైట్, గాట్ ఇట్. సో 6 months వాళ్ళకి 6 months, 1 year ఓకే, ఐ అండర్స్టాండ్, ఇనిషియల్ కాబట్టి. మోర్ దెన్ దట్ అంటే సంవత్సరానికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒక క్వశ్చన్, రైట్? మీరెవరు? హూ ఆర్ యూ? హ్యాండ్ రేస్ చేయండి, అప్పుడు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడచ్చు. మీరెవరు? హూ ఆర్ యూ? లక్ష్మి గారు వీడియో ఆన్ పెట్టుకోండి. ఎవరు చెప్పలేరా? 6 months, 1 year చెప్పలేకపోతున్నారు. ఓకే, యా. రమాలక్ష్మి గారు ఓకే. రామలక్ష్మి గారు మీరు చెప్పండి, మీరెవరు?
మీరు మ్యూట్ మ్యూట్ లో చేసుకొని ఉన్నారు. మాట్లాడండి. అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు. చేసుకోండి. యా నేను ఒక ఆత్మను మేడం. అమ్మో సెయింట్స్ మహానుభావులు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఒక జ్యోతి మేడం. మా ఇంట్లో ఉంటది, దేవుడి దగ్గర వెలిగిస్తాం, అదేనా? అది కాదు మేడం. ఓ అయితేనే మీరు మా ఇంట్లోనే ఉంటారు అనమాట. అది కాదా? మరేంటి? చెప్పండి. ఓకే, నేను మీ క్వశ్చన్ ఇంకా సింపుల్ చేస్తాను. ఓకే, మనకి చాలా వరకు ఇలాంటి ఆన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఆన్సర్ ఏది కూడా మీ నుంచి రావట్లేదు, మీరు విన్న జ్ఞానం నుంచి వస్తుంది. అఫ్ కోర్స్ జ్ఞానం కాదు, ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు విన్నారు, ఇన్ఫర్మేషన్ చాలా విన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ విని మీరు అదే అనుకున్నారు. అంటే ఒక 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 నాటక రంగంలో భీముడు పాత్ర పోషించాడంటే ఒక అతను, భీముడు పాత్ర పోషించి ఆ పాత్రకు తగ్గట్టుగా బిహేవ్ చేసి అన్ని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా భీముడు లాగానే మాట్లాడాడంటే, భీముడు లాగానే ఉన్నాడంటే, ఆఫీస్ లో కూడా అన్ని అలాగే చేశాడంట. ఆ మనిషిని ఏమంటారు అందరూ? పిచ్చోడు అని అంటారు కదా. సో మనం భాష అంతా, ఇన్ఫర్మేషన్ అంతా ట్యాపింగ్ చేసేసుకొని నేనెవరు అంటే ఆత్మ అని బాగా క్లియర్ గా చెప్తున్నాం. ఆత్మ అంటే ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే దాని గురించి ఎవరు చెప్పలేదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. సో యూ డు నాట్ నో హూ యు ఆర్. మనకు సఫరింగ్ కి మీనింగ్ ఏంటి తెలుసా? లైఫ్ లో ఎందుకు అంత సఫరింగ్ ఉందో తెలుసా? మీరెవరో మీకు కరెక్ట్ గా తెలుసుకోకపోవడమే. అసంపూర్ణంగా తెలుసుకుంటున్నారు, ఇన్ఫర్మేటివ్ గా తెలుసుకుంటున్నారు, కానీ స్వయంగా తెలుసుకోవట్లేదు. స్వయంగా ఎలా తెలుసుకుంటారు? ఓకే, సో వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? మనం ఫస్ట్ డెఫినేషన్స్ నుంచి వద్దాం. మనం ఈ పదాలు వింటాం కదా జనరల్ గా, స్పిరిచువాలిటీ, యోగా, మెడిటేషన్, రైట్, సోల్, ఇవన్నీ పదాలు అయితే బాగా వాడేస్తాం కదా, డైలీ యూజ్ లోనే మనం వాడేస్తాం కదా. సో మనం ఫస్ట్ పాయింట్కి వద్దాం. మెడిటేషన్ అంటే ఏంటి? చేస్తున్నారు కదా, 1 year నుంచో 10 years నుంచో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా. మెడిటేషన్ అంటే ఏంటి? ఇది బేసిక్స్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కళ్ళు ఎవరైనా చెప్పండి, ఒక్కళ్ళు ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, అంటే నాకు ఐడియా వస్తుంది కదా మీకు ఎంతవరకు తెలుసు అని. యా, అనురాధ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకుంటండి. మనసుని నిశ్చల స్థితిలో నిశ్చల స్థితిలో ఉంచడానికి చేసే సాధనే ధ్యానం. మనసు అంటే ఆలోచన మనసు అంటే మనకు వచ్చే ఆలోచనల సముదాయం. నిరంతరం మనం ఆలోచించే ఆలోచనలనే మనసు అనే పేరుతో పిలుస్తాం. అంటే ఆలోచన లేకుండా ఉండే స్థితి, ఉండే స్టేట్ ని ధ్యానం అంటున్నారు. ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ధ్యానం అంటారు. అప్పుడే మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడే మనం ఆగండి 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 ఆగండి, అంతే అంతే నేను అడిగింది, అంతకన్నా వద్దు, ఎందుకంటే అందరూ సెయింట్స్ కదా. సో గొప్ప గొప్ప ఆన్సర్స్ చెప్తారు, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అందుకని. క్వశ్చన్ ధ్యానం ఎంత అని, ధ్యానం చేస్తే ఏమవుతుంది అన్నది అవసరం లేదు, ఎందుకంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. రైట్, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారో ఆ ఒక వచ్చిన ఎక్స్పీరియన్స్ ని కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే అర్థం చేసుకుంటారు. ఓకే, సో అది న్యాచురల్ గా ఏంటి అన్నది ఎవరికి తెలియదు. సో ఫస్ట్ కమింగ్ టు మన క్వశ్చన్, మెడిటేషన్ అంటే ఏంటి? ఎంతమంది ఓటేస్తారు అనురాధ గారు చెప్పిన దానికి? హ్యాండ్ రైస్ చేయండి చాలు. ఓకే, లావణ్య గారు ఎస్, సుజాత గారు ఓటేస్తారా? లక్ష్మి గారు ఓటేశారు, వేస్తారా? ఓకే, ప్రభా, యా, లావణ్య గారు ఎస్, నాగరాజు గారు, దాసరి గారు, రమాలక్ష్మి, ఓటేసే వాళ్ళంతా ఇలా చేయొద్దండి, నేను ఒక్కొక్క పేరు చదువు. లక్ష్మి గారు వీడియో ఆన్ పెట్టుకోండి, మీరు హ్యాండ్ రైస్ చేశారు ఓకే, కానీ వీడియో ఆన్ పెట్టుకోండి. ఎస్, సుశీల గారు ఎస్, గాట్ ఇట్, రైట్. సో ఓవరాల్ గా మన అండర్స్టాండింగ్ అంతా కూడా ఆ పాయింట్ లో వచ్చేసి మెడిటేషన్ అంటే ఏంటి అంటే
ఆలోచనలు లేని స్థితి, రైట్? అంటే మెడిటేషన్ అనేది ఒక స్థితి అన్నమాట, ధ్యానం అనేది ఒక స్థితి, రైట్? ఆ స్థితికి మనం చేరాలి, మన ప్రయత్నం. ఇందాక అనురాధ గారు చెప్పినట్టు, యా సుశీల గారు, ఎస్ నేను చూశాను, రైట్, థ్యాంక్ యూ, రైట్. సో మనం ఆ స్థితికి చేరడానికి మనము చేసేది ప్రయత్నం. ఆ ప్రాసెస్ ఏదైతే టెక్నిక్స్ ఉంటాయో మనం అవన్నీ ఆ ప్రాసెస్లన్నీ చేస్తామో ఆ స్థితికి చేరడానికి, రైట్? సో ధ్యానం ఎందుకు చేస్తాము అన్నది తర్వాత సంగతి. ధ్యానం అంటే ఏంటి, క్లారిటీ వచ్చింది. ఇట్ ఈస్ ఎ స్టేట్, అది ఒక స్థితి మాత్రమే, రైట్? సో మనం స్థితి అన్నప్పుడు మనం ఎప్పుడైనా మన వాడుక భాషలో ధ్యానం చేస్తున్నాము అని ఎందుకు అంటున్నాము? ఓకే, అది స్థితి అయితే స్థితిని చేయలేము కదా, కదా, ఒక స్థితిని మనం చేయలేము. సో మనం వాడుక భాషలో మాట్లాడినప్పుడు మాత్రం ధ్యానం చేస్తున్నాము అంటున్నాం. సో మన బ్రెయిన్ ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ మాట్లాడేటప్పుడేమో ధ్యానం చేస్తున్నాము అని అంటున్నాం, ధ్యానాన్ని కూర్చుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను, నేను 3 గంటలు చేశాను, 4 గంటలు చేశాను, 10 గంటలు చేశాను, గంట చేశాను, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓకే, ఇన్నిసార్లు చేశాము అన్న పాయింట్ అంటున్నాం, రైట్? కానీ మన మన బ్రెయిన్ కి చేశాము అని చెప్పి అది ఒక స్థితి అన్న ఇన్ఫర్మేషన్ పెడితే బ్రెయిన్ ఎటు నుంచి యాక్సెస్ చేయాలి? ఎందుకంటే బ్రెయిన్ కి మీరు ఏం చెప్తారో మీ బాడీని అదే సిస్టమ్ లోకి తీసుకెళ్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమైంది, సాధనలో ఏం చేయాలో ఏం జరిగిందో మీకు అర్థం కాకుండా పోతుంది, రైట్? సో యూ కెన్ సే మెడిటేషన్ ప్రాక్టీస్, సాధన. నేను ఇన్ని గంటలు సాధన చేస్తున్నాను అని మీరు అనొచ్చు, ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను అని అనలేరు, ఓకే? మనకి స్పష్టత ఉండాలి. వాట్ ఈస్ థర్డ్ ఐ యాక్టివేషన్? మూడో కన్ను తెరుచుకోవడము అంటే ఏదో 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 అయిపోయింది, మనకు 2 కొమ్ములు వచ్చేసాయి, అర్జెంట్గా ఏదో అయిపోయింది అని కాదు. మనకు ఫస్ట్ లైఫ్ లో మనం ఏ పదం వాడుతున్నామో దానికి క్లారిటీ ఉంది అని అర్థం, మనకు తెలుసు, మనం చూడగలుగుతున్నాం, రైట్? సో లెట్ us కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. మెడిటేషన్ లో క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ పాయింట్, యోగా. యోగా అంటే ఏంటి చెప్పండి, మీ సెయింట్ ఆన్సర్స్ ఉంటాయి కదా, ఎవరో ఒకళ్ళు చెప్పండి. లావణ్య గారిని నేను అడగను, మీరు రీసెంట్ గానే విన్నారు. ఇంకెవరన్నా చెప్పాలి. లక్ష్మి గారు వీడియో ఆన్ పెట్టుకుంటారా? జిఎస్ గారు, భాను గారు అయితే మొండిగా కూర్చున్నారు. బ్యాడ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్, బ్యాక్ బెంచర్స్ కాదు, మిడిల్ బెంచర్స్, అటు ఇటు కాకుండా ఉంటారు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసేసుకోండి, అందరికి ఆ. యాక్సెస్ ఇచ్చేయండి. యా, వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పండి. ఫిజికల్ బాడీకి మనం చేసే ఎక్సర్సైజ్ మేడం. యోగా అంటే ఓకే, ఫిజికల్ బాడీకి చేసే అంతేనా? ఎక్సర్సైజ్. అయితే ధ్యానం అని మీరు ఏ టెక్నిక్ అయితే ఆనాపానసతి టెక్నిక్ చేస్తున్నారు కదా, అయితే అది యోగా కాదు. ఓ మేడం. అది యోగా కాదు. ఓకే, Yes. ఓకే. యోగా అంటే మనం ఎక్సర్సైజెస్, ఆసనాలు అంటాం, అదేనా? అవును మేడం. ఓకే, ఓకే. అది అంటే యోగా కూడా చేయొచ్చు అన్నమాట, యోగా కూడా చేసేదే. యోగా కూడా చేస్తే మనం ధ్యాన మార్గానికి కొంచెం ఈజీగా ఎలా ఉంటుంది? అందుకోగలుగుతాం. నేను రోజు పొద్దు నుంచి చాలా ఎక్సర్సైజులు చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తే నేను కూర్చుంటే నేను ధ్యానానికి ఈజీగా వెళ్ళిపోతానా? అయితే అన్ని గంటలు ధ్యాన అది సాధన కూడా కోసం కూర్చోలేదు. సాధన మేడం. అంటే ఇలా చేసి ధ్యానంలో కూర్చుంటే మనం కొంచెం నిశ్చల అదే ఆలోచన రహిత స్థితికి తొందరగా వెళ్ళగలుగుతామని నా అభిప్రాయం మేడం. మీ అభిప్రాయం, ఓకే, ఓకే. ఎనీవన్ ఎల్స్ యోగా గురించి ఇంకెవరైనా చెప్తారా? దాని యోగా అంటే ఆసనాలు అని చెప్పారు, ఇంకెవరైనా చెప్తారా? ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే, అది కాకుండా ఇంకేదైనా ఉంటే. ఏం లేదా? ఏదో ఒకటి మీరు చెప్తా ఉంటే కదా నాకు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది కొద్దిగా. రైట్, రైట్, ఓకే. లావణ్య గారు చెప్పండి. చెప్పండి. కలయిక,
ఓకే, దేని కలయిక? తత్వము పదార్థము తత్వము పదార్థం కలయి. పర్ఫెక్ట్. ఓకే, సో యోగా అంటే ఇప్పుడు లక్ష్మి గారు చెప్పింది ఆసనాలు ఏదైతే ఉందో యోగాలో ఒక భాగం, కానీ అది యోగా కాదు. ఓకే, యోగా అంటే ఆసనాలు, అది దాన్ని హఠ యోగా అంటారు. రైట్, సో ఆసనాలు వేయడాన్ని యోగా కాదు. యోగా అంటే దాని డెఫినేషన్ ఏంటి అంటే తత్వము, దాని యొక్క పదార్థము, ఈ రెండు కలయిక యోగము. రైట్, రత్నకుమారి గారు వాయిస్ ఓకేనా? క్లారిటీ ఉందా? క్లియర్ గా వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, అదే వాయిస్ బ్రేక్ అని పెట్టారు అందుకని. ఓకే, రైట్. సో మనం ఎప్పుడైతే మనం యోగా అన్న పాయింట్ అనగానే చాలా వరకు మన పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక, ఈ రెండు కలయిక యోగము అని అంటాం. మనకు ఫస్ట్ ఆత్మ అంటే తెలియదు, సో పరమాత్మ తెలుసు అన్నది గ్యారంటీ లేదు, అదొక ఇన్ఫర్మేషన్ స్టేజ్ లోనే ఉంది. సో ఆ రెండు కలయిక అన్నది మనం గ్యారంటీగా అంటే ఏంటి అన్నది కూడా మాకు తెలియదు. సో తత్వము, దాని యొక్క పదార్థము అంటే ఈ శరీరం అనే పదార్థము, నేను అనబడే తత్వము, ఈ రెండు కలిసి ఉన్నాం కాబట్టి కలిసి ఉన్నదే యోగము. ఆ రెండు కలిసినప్పుడే యోగము. రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఒక కామన్ గా నేను రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ ఇది, ఐ గివ్ ఇట్ ద సేమ్ థింగ్. మల్లెపూ ఉంది, మల్లెపూ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? వైట్ పెటల్స్ ఉంటాయి, ఆకుపచ్చని కాడ ఉంటుంది. రైట్, సన్నజాజి పువ్వు కూడా అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది, కానీ ఇది మల్లె పువ్వు, ఇది సన్నజాజి పువ్వు అని వ్యత్యాసం ఎలా తెలుస్తుంది మనకి? డిఫరెన్స్ దాని పరిమళం ద్వారా. రైట్, సో ఈ పరిమళాల ద్వారా, పరిమళం ఏంటి? దాని యొక్క తత్వం. రైట్, ఈ పదార్థానికి ఈ తత్వము, ఈ పదార్థానికి ఆ తత్వం లేకపోతే దానికి ఆ పేరు కూడా ఉండదు, దానికి ఆ వర్ణం అనేది మనకు తెలియదు. అంటే యోగ స్థితిలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు పేరు లేకుండా మనం ఉన్నాం అనుకోండి, మన శరీరానికి ఒక పేరు ఉంది, ఆ పేరు మనకు తెలియదు, మనకి ఎవరు పెట్టలేదు, నామకరణం జరగలేదు. ఏం చేస్తాము? చిన్నప్పుడు చూసాం కదా, పుట్టగానే మనం ఎవరు అని అంటే మనకు తెలియదు, మనకు ఆలోచన కూడా లేదు. రైట్, తర్వాత అందరు చెప్పారు, మీ పేరు పద్మకుమారి, లక్ష్మి గారు, సుజాత, ఇలా అర్పిత, ఇలా ఒక్కొక్కళ్ళకి పేర్లు పెట్టారు. పేర్లు పెట్టినప్పుడు ఆ పేర్లు 10 సార్లు అనేసరికి ఓకే నేను ఇది అని మనకు అర్థమైపోయింది. రైట్, నేను అన్నది అర్థం కాలేదు, కానీ నేను ఈ పేరు అన్నది మాత్రం క్లారిటీ వచ్చింది. రైట్, సో లైఫ్ అంతా మనకి మనం పేరు, ఆ పేరుని బట్టి మనం లక్షణాలు, మనకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ కండిషనింగ్ అన్నిటి బట్టి మనంగా తయారయ్యాం, కానీ యాక్చువల్ గా మనం అది కాదు. సో నేను, తత్వము, ఒక పదార్థము రెండు కలిసినప్పుడే యోగము. సాధనలో కూర్చున్నప్పుడు కూడా మన ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది లోపల. సో యోగ స్థితికి మనం చేరలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఆ యోగ స్థితి మనకు రావట్లేదు. రైట్, సో మనకి ఎందుకు ఆ యోగ స్థితి రావాలి అంటే యోగ స్థితి తత్వము పదార్థము రెండు. ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి మనం. యోగము అంటే ఇది, తత్వం అంటే ఏంటి తెలుసుకోవాలి. రైట్, తత్వం అంటే మీకున్న స్పెషలైజ్డ్ ఎసెన్స్, ఫ్రేగ్రెన్స్ అన్నమాట, ఒక పరిమళం. రైట్, సో ఈ రెండు. సో యోగా అంటే ధ్యానం అన్నది అర్థమైంది, ఎటువంటి ఆలోచన లేని స్థితి. ఆలోచనే కాదు, ఎక్స్పీరియన్స్, మీరు అన్నది లేని స్థితి. రైట్, డిజాల్వ్మెంట్, కంప్లీట్ గా విస్తరించడం కంప్లీట్ గా, అదే ధ్యాన స్థితి. యోగము అంటే తత్వము, పదార్థము, ఆ రెండిటి కలయిక యోగము. రైట్, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ కొద్దాం, స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? మనం చెప్తాం కదా, వీఆర్ స్పిరిచువల్లీ బీయింగ్స్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ వీడియోస్ ఆన్ పెట్టుకోండి. గోవిందరావు గారు, సంతోష్ అండ్ శ్వేతాస్ ఐఫోన్ సంథింగ్, కృష్ణాస్ ఐప్యాడ్ అండ్ ఇంకో లక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ, ఇంకో లక్ష్మి అని ఉంది. ప్లీజ్ వీడియోస్ ఆన్ పెట్టుకోండి. ఓకే, యా చెప్పండి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి? డిఫైన్ స్పిరిచువాలిటీ ఎవరు చెప్తారు?
ఎందుకు ఈ గోల క్వశ్చన్స్ ఆన్సర్స్? ఏదో హ్యాపీగా వచ్చేసి ఏదో వాళ్ళు చెప్తా ఉంటారు మంచి మాటలు, ఏందాం పొద్దునే అనుకున్నాను. ఇది మాకు ఏదో ఎగ్జామ్ లాగా ఉందేంటి ఈ క్వశ్చన్స్ ఏంటి? మీరు రోజు ఏం వింటున్నారో, ఇప్పటిదాకా ఏం వింటున్నారో కొంచెం అని మీకు ఎంతవరకు ఐడియా ఉంది, అవగాహన ఉందని నాకు కూడా తెలియాలి కదా. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఏం తెలీదా? ఓకే, సో లెట్ us గో విత్ యూ డోంట్ నో. యా లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయడం రావట్లేదు, తెలియట్లేదు. ఇందాక చేశారు కదా. యా, మేడం మార్గము ఏం మార్గము? మన మన నడవడికను తెలుసుకోవడము, లేదా మన ఆలోచనలు తెలుసుకోవడము, మన ప్రవర్తనను తెలుసుకోవడం, అలాంటి అంటే వాటి గురించి అన్వేషణ అని అనుకుంటున్నాను మేడం. మీ నడవడికల గురించి మీకు మామూలుగానే కూర్చుంటే తెలుస్తుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ స్పిరిచువల్. అందరూ నేర్చుకోండి, అందరూ వాళ్ళ వాళ్ళ నడవిక తెలుసుకునే కదా వెళ్తూ ఉంటారు. దానికి సాధన ఇంపార్టెంట్ కాదైతే, ధ్యాన సాధన ఇంపార్టెంట్ కాదు, రైట్? ఎనీవే, సో స్పిరిచువాలిటీ అంటే మన నడవడికను తెలుసుకోవడం, మన ఆలోచనలు తెలుసుకోవడం. ఓకే, రైట్? సో ఈ లెక్కన ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువలే, ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ స్పిరిచువల్. హౌ మెనీ ఓట్ ఫర్ దిస్? లక్ష్మి గారు చెప్పిన పాయింట్ కి ఎంతమంది ఓటేస్తారు? సుశీల గారు ఓటేశారు. 24 మెంబర్స్ లో 5, 6, 7, 8 మెంబర్స్ ని మైనస్ చేస్తే మిగతా వాళ్ళలో ఒక్కళ్ళే నా హ్యాండ్ రైజ్ చేసింది, 2. అంటే మిగతా వాళ్ళు ఓట్ వేయట్లేదా? యూ డోంట్ అగ్రీ విత్ దట్? దెన్ టెల్ మీ వాట్ ఇట్ ఇస్. సో స్పిరిచువాలిటీ అంటే మీకున్న అవగాహన చెప్పండి. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? సో మిగతా వాళ్ళకి ఏం ఐడియా లేదా? అవని గారు చెప్పండి. మీరు ఇప్పుడు మ్యూట్ చేసుకున్నారు, ఇప్పటి వరకు అన్మ్యూట్ లోనే ఉన్నారు. యా, రామలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఇంత స్లోనా? మీ సాధన ఎప్పటికి అవ్వాలి? ఎప్పుడు మీరు రీచ్ అవ్వాలి? మేడం క్వశ్చన్ అడగంగానే మనం చెప్పడానికి ఫస్ట్ రెడీగా ఉండాలి. మేడం అడిగిన తర్వాత, ఇంత టైం ఇచ్చిన తర్వాత కూడా మనం చెప్తామా వద్దా, చెప్తే ఏమనుకుంటారు అన్నట్లుగా ఉంటే ఎలాగా? అంత మొహమాటం అయితే ఎలా? స్కూల్లో టీచర్ కి చెప్పినట్టు నేను తిడతానా కొడతానా, ఆన్లైనే కదా, ఎలాగో రాలేను. ఏం చెప్పినా పెద్ద తేడా పడదు. బాలాజీ గారు మీరు చెప్తారండి? లావణ్య గారికి ఆన్సర్స్ తెలుసు, అందుకే ముందు చేయెత్తి కూర్చుంటారు, అందుకే నేను ఆ పేరు చెప్పట్లేదు. ఓకే, తెలీదు అన్న పాయింట్ తీసుకుంటాను. లక్ష్మి గారు 40% చెప్పారు, రైట్? మన నడవడికని తెలుసుకోవడం అని. కానీ ఫస్ట్ మనం పదాన్ని విభజిద్దాం. ఓకే, స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్ గురించి తెలుసుకోవడము. స్పిరిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ స్పిరిట్ అంటే ఏంటి అని అర్థమైతేనే స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని మనకు అర్థమవుతుంది, రైట్? వాట్ ఈస్ స్పిరిట్? స్పిరిట్ అంటే దయ్యాలు భూతాలు అని అలా అర్జెంట్కి వెళ్ళిపోకండి, ఓకే? ఎందుకంటే దయ్యాలు భూతాలు అనగానే, లేకపోతే ఇంకా దాన్ని పాలిష్ చేసేసి ఆత్మలు అని అన్నారు అనుకోండి, అయినా వర్కౌట్ అవ్వదు, లోపల ఆకారాలే కనపడుతూ ఉంటాయి. సో ఫోర్స్, స్పిరిట్ ఇస్ కాల్డ్ ఫోర్స్. మన సృష్టిలో ఏది జరగాలన్నా, ఏది మేనిఫెస్ట్ అవ్వాలన్నా,
రైట్? ఒక ఫోర్స్ అనేది ఉండాలి, రైట్? వెనకాల ఒక ఫోర్స్ అనేది ఉండాలి కదా. మీకు లోపల నుంచి నేను ఇది చెయ్యాలి అని అనిపిస్తేనే కదా మీరు ముందుకు వెళ్తారు. ఆ ఫోర్స్ వస్తేనే కదా, అనిపించినంత మాత్రాన్ని ఎవరు ఏం చేయరు, కానీ ఆ ఫోర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తారు, ఆ పని చేయడానికి ముందుకెళ్తారు కదా. సో ఆ ఫోర్స్ ని అర్థం చేసుకునే విధానాన్నే ఆ స్టడీనే స్పిరిచువల్ స్టడీస్ అంటారు. సో స్పిరిచువాలిటీ అంటే మనము మన లోపల ఉన్న ఆ స్పిరిట్, ఆ ఫోర్స్ ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం, రైట్? మన నడవడిక, మన ఆలోచన ఇవన్నీ మన మైండ్ కి సంబంధించింది, ఫోర్స్ కి సంబంధించాల్సిన అవసరం లేదు, రైట్? ఫోర్స్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు సడన్ గా ఒకళ్ళు చెప్పారనుకోండి, మీరు బాగా వింటూ ఉంటారు, వినేసి ఇలా కంపల్సరీ ఒక 1000 మందికి నేను ధ్యాన సాధన నేర్పించాలి అని ఒక కంకణం కట్టుకుంటారు, రైట్? అలా ఫోర్స్ తో మీరు అలా కంకణం కట్టుకున్నారు అనుకోండి, చాలా విషయాలు మీరు లైఫ్ లో ఎన్నో చూస్తుంటారు. కొన్ని చెయ్యాలనుకొని ఫుల్ ఫోర్స్ గా ముందుకెళ్తారు, కొద్ది రోజులు కాగానే నీరసపడిపోతారు, అది అవ్వలేదు అనుకొని వచ్చేస్తారు. అన్నీ అనుకుంటాను, చాలా గట్టిగా సంకల్పం తీసుకుంటాను అనుకుంటాను, కానీ ముందుకెళ్ళగానే అది అవ్వదు అని. ఎందుకంటే అక్కడ ఫోర్స్ లేదు కాబట్టి. ఇన్ఫ్లుయెన్షియల్ ఉంది, అవతల వాళ్ళు చెప్పడమో లేకపోతే మీకేదో ఇదేదో అవుతుంది అని యాక్టివేట్ అవ్వడమో, ఆ మూమెంట్ లో అనిపించి ఆ ముందుకెళ్ళడమో, కానీ దాని తర్వాత అది బ్రేక్ డౌన్ అవ్వడం, రైట్? ఇంపార్టెంట్ గోల్స్ అన్నమాట, అంటే కరెక్ట్ గోల్ కాదు. సో స్పిరిట్ అనేది వీటన్నిటికీ అతీతమైంది. అంటే మీ లోపలున్న ప్రతి ఒక్క విషయం, మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ లో ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఆ మెమరీస్ అన్నిటి ద్వారా ఏవైతే యాక్టివేషన్, ఏదైతే ఫోర్స్, ఆ మెమరీస్ మేనిఫెస్ట్ అవ్వడానికి మీకు ఎన్ని పరిస్థితులు ఉన్నాయో చుట్టూ మీ లైఫ్ లో, ఆ పరిస్థితులన్నిటికీ కారణం లోపల మీకున్న ఆలోచన. ఆ ఆలోచనకి వెనకాల ఆ స్పిరిట్ ఫోర్స్ ఉంది కాబట్టి అది మేనిఫెస్ట్ అయింది. సో స్పిరిచువాలిటీ అంటే మనం ఆ ఫోర్స్ ని అర్థం చేసుకోవడము. మన ఆలోచనలు ధ్యాన సాధన చేసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? ఎక్కడో ఏదో ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, ఇవన్నీ పక్కన మైండ్ లోంచి తీసేయండి. ఓకే, రిమూవ్ ఆల్ దిస్. మన సాధన కూర్చున్నప్పుడు ఫస్ట్ నేనెవరు అన్నది అర్థమవుతుంది. అర్థమైన తర్వాతనే తెలుస్తుంది నేను పోషించేది పాత్ర మాత్రమే, నేను అనేది యాక్చువల్ గా లేదు అని. అది ఇమీడియట్ గా తెలుసుకుంటే మీకు లోపల ఒక ట్రామా, ఒక స్పిరిచువల్ ట్రామా యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి మనల్ని మనం అలా డైవర్ట్ చేసుకున్నాం, ఆస్ట్రల్ ట్రావెల్ అని, ఏమంటారు, గ్రహాంతర వాసులని, ఇవేవో ఏంజల్స్ ఉన్నాయని, లైట్ బీయింగ్స్ ఉన్నాయని, ఇవన్నిట్లో మనల్ని మనం బాగానే డైవర్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ గాయాన్ని భరించే శక్తి ఇంకా మనకి ఆ రెడీనెస్ లేదు కాబట్టి, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ అ కాన్సెప్ట్. మీరు కాన్సెప్ట్ ని ఫాలో చేస్తారా, విజ్ఞానాన్ని ఫాలో చేస్తారా? కాన్సెప్ట్స్ నే ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాం. కాన్సెప్ట్ అంటే అదొక థియరీ మాత్రమే, రైట్? విజ్ఞానము అనేది అసలైన సత్యము. హూ ఆర్ యూ అన్న క్వశ్చన్, నేనెవరినో తెలుసుకోవడానికి నేను సాధన చేస్తున్నాను. నేను అన్నది లేనే లేదు, నేను పోషించేది పాత్ర. మీరు చిన్నప్పుడు చిన్న పిల్లలుగా పుట్టారు, పుట్టినప్పుడు మీరెవరు? ఎవరు మీరు? చిన్న పాప అని మీరు మైండ్ లో మీ మైండ్ చెప్తుంది. అది ఎవరు చెప్పారు? ఎవరో చెప్తేనే కదా మీకు తెలిసింది. మీకంటూ అయితే మీకు తెలియదు కదా. సో మీరు ఏది కాదు, వాస్తవం, రైట్? మిగతావన్నీ కూడా పక్కన వాళ్ళు చెప్పినవే. మీ పేరు నుంచి మొదలు పెట్టి మీరు ఇది నుంచి ఫస్ట్ మీ పేరు ఇది 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 అని చెప్పారు. అని చెప్పగానే ఓకే నేను ఇది, సో నేనేంటి అంటే నా పేరు అని వచ్చింది. దాని తర్వాత మనం స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్తే అక్కడ స్కూల్ స్టూడెంట్ అన్నారు. సో స్కూల్ స్టూడెంట్ లాగా డ్రెస్ అవుతున్నాం, స్కూల్ స్టూడెంట్ లాగా వెళ్తున్నాం, స్కూల్ స్టూడెంట్స్ తో ఉంటున్నాం, స్కూల్ స్టూడెంట్స్ అయిపోయాం. సో మనం ఏమయ్యాము? స్కూల్ స్టూడెంట్స్ అయ్యాం. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ డ్రెస్సులు తయారయ్యాము, కాలేజ్ డ్రెస్సులు లాగా వెళ్తున్నాము, కాలేజ్కి వెళ్తున్నాం, కాలేజ్లో కూర్చుంటున్నాం, కాలేజ్ స్టూడెంట్ అయిపోయాం. సో ఇప్పుడు మీరు ఏంటి అంటే కాలేజ్ స్టూడెంట్. సో యాక్చువల్ గా మీరేంటి అన్నది పర్మనెంట్ ఆన్సర్ కాదు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు మీకు లేటెస్ట్ వచ్చిన మీ ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను ధ్యానిని అంటే ఇప్పుడు సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, రైట్? అవన్నీ కూర్చున్నారు, ధ్యానిగా ఉంటున్నారు, నేను ధ్యానిని అన్న పాయింట్ పెట్టుకున్నారు. బట్ యాక్చువల్లీ ఆర్ యూ దాట్? యు ఆర్ నాట్ దాట్. ధ్యాన స్థితి అని క్లారిటీగా తెలుసు, కానీ నేనెవరు అంటే మీకు తెలీదు. మీకు మళ్ళీ మీరు వేసుకున్న క్వశ్చన్ కి తెలీదు.
ఎందుకలా? అది తెలిసినప్పుడు ఇది కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఆ స్థితికి చేరడానికే మనం ఇన్ని చేస్తున్నాము అన్న సంగతి కూడా అర్థమైపోయినప్పుడు, ధ్యాన స్థితి అంటే ఎటువంటి ఆలోచనలు, నేను అనే ఉనికి లేని స్థితి అని అర్థమైనప్పుడు, నేననే ఆ స్థితికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాము? అక్కడ నేనే లేను, నేను ఎందుకు వెళ్ళాలి? నాకు ఎందుకు కావాలి? ఎందుకు అనుకుంటున్నాము? ఎనర్జీ వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఎక్కడి నుంచో మీ ఆలోచన ప్రకారం ఎక్కడి నుంచో వస్తుంది, వచ్చి ఏం చేసుకోవడానికి? నేనే లేను, నాకేం కావాలి మరి? రైట్. ఈ డౌట్ మనకు ఎప్పుడు రాలేదు. ఎందుకు? అవసరం లేదు కదా. అది ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళిపోతానే ఉంటాం. ధ్యాన సాధనలో కూర్చోగానే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ రావాలంట. థర్డ్ ఏ ఎక్స్పీరియన్సెస్ రావాలి. వాళ్ళు గ్రేట్ థర్డ్ ఐ మాస్టర్స్ అంటే ఏమైతుంది వాళ్ళకి? థర్డ్ ఐ మాస్టర్స్ అంటే 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉంటాయా, లేకపోతే 2 విషయాలు ఎక్కువ తెలుస్తాయా? రైట్. ఏముంటది? క్లారిటీ ఉంటుంది లైఫ్ లో, అంతే. ఆ క్లారిటీ థర్డ్ ఐ ఇస్ నథింగ్ బట్ a vision. You are able to see your thoughts, your feelings, so that you can determine. ఎందుకంటే మన ఆలోచనలు, మన భావాలు మనం కనపడగలిగినప్పుడే, చూసుకోగలిగినప్పుడే అది ఎటువైపు తీసుకెళ్తుందన్న అవగాహన మనకు వస్తుంది. సో యూ హ్యావ్ క్లారిటీ. దట్ ఈస్ వాట్ థర్డ్ ఐ ఇస్. దానికోసం సాధన చేసేస్తారు. నేను కొన్ని వీడియోస్ చేశాను లైట్ వర్కర్స్ లో ఛానల్లో. ఆ వీడియోస్ లో మొత్తం అన్ని ఒక్కొక్క చక్ర టెక్నిక్ చెప్పాను. మిగతా చక్రాస్ ప్రతి వీడియోలో కంపల్సరీ చెప్తాను. ప్రతి చక్ర కంపల్సరీ చేయండి. డైరెక్ట్ గా హయ్యర్ చక్రాస్ కి అంటే మన ఉన్నత ఆజ్ఞా చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర దానిలోకి వెళ్ళకండి. ఫస్ట్ మూలాధారం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చక్ర వెళ్ళండి అని. లేదైనా నాకు కాల్ వస్తాయి, మేడం నేను ఆజ్ఞా చక్ర చేశాను మేడం, చేస్తే నాకు ఏదేదో హెజీగా అనిపించింది, నాకు ఇలా కనపడింది, అలా కనపడింది అని చెప్తారు. సో మిగతా చేశారా? మిగతా చేయలేదు మేడం, అది అవసరం లేదు కదా అంటారు. మన పరిస్థితి అలా ఉంది. వీఆర్ సో ఇన్ థర్స్ట్. మనకి ఎంత దాహం ఉంది అంటే, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అంటే నాకు అదేదో పూర్ణాత్మ కనపడాలి. కానీ పూర్ణాత్మ కనపడితే నా లైఫ్ లో ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఏది? వినసొంపుగా ఉన్న ఇన్ఫర్మేషనే మనకు కావాలి. వినసొంపుగా లేకపోతే మనకు ఆ ఇన్ఫర్మేషన్ నిజమైనా సరే మనకొద్దు. అంతేనా? మనం కూర్చున్నాం, పూర్ణాత్మ దర్శనం కలగాలి. పూర్ణాత్మ దర్శనం కలిగితే అయిపోయింది, ఇంకా నా లైఫ్ మిరాకిల్. అంటే ఏంటి? మీరు ఒక అద్భుతం అన్న సంగతి మీరు ఎప్పుడో మర్చిపోయారు. మిమ్మల్ని మీరు మర్చిపోయి మీరు ఎక్కడి నుంచి ఏం అద్భుతం బయట ఎక్కడి నుంచి వెతుకుతున్నారు? కళ్ళు మూసుకొని, కళ్ళు లోపలికి తెరుచుకుంటూనే, లోపల నుంచే ప్రతి విషయాన్ని చూడాలనుకుంటూనే ఎక్కడి నుంచో ఏదో వస్తుందని మళ్ళీ బయటే దృష్టి పెడుతున్నారు. ఈజ్ ఇట్ రైట్? మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇది కరెక్టేనా? మీకే రావాలి క్వశ్చన్. నేను చేస్తున్నది కరెక్టేనా? నేను అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ నా లోపల ఏముందో తెలుసుకోవాలని నేను కూర్చుని, నాకు బయట నుంచి ఏదో ఎనర్జీ వస్తుందని అనుకోవడం ఏంటి? దీనికి ఏమన్నా మ్యాచ్ అయిందా? నా సాధనకి, నా ఆలోచనకి ఎక్కడన్నా మ్యాచింగ్ ఉందా? రైట్. ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంతసేపు వెయిట్ చేశాను, వీడియోస్ ఆన్ పెట్టుకోండి. లీస్ట్ ఇంట్రెస్టెడ్. మన టైం బట్టి నిదానంగా ఉంటాం. ఏంటది? దేనికోసము? ఏం సాధిద్దామని? ఈ ప్రవర్తన, ఈ స్టైల్ ఆఫ్ ప్రవర్తన లైఫ్ లో మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది మీరే చూసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవాలని కూర్చున్నాం కదా, తెలుసుకోండి ఎక్కడ తీసుకెళ్తున్నా. నా ప్రతి అడుగు నేను ఎక్కడ వెళ్తున్నాను. ఇందాక లక్ష్మి కరెక్ట్ గా చెప్పారు, మన నడవడిక తెలుసుకోవడానికి. మన నడవడిక మరి ఇలా ఉంది, ఏం చేద్దాం? నేను 5 సంవత్సరాలు ధ్యానం చేసి సాధన చేస్తే ఏంటి, 10 సంవత్సరాలు చేస్తే ఏంటి, 30 సంవత్సరాలు చేస్తే ఏంటి? నా ఫండమెంటల్సే కరెక్ట్ గా లేవు. నిజాయితీ, క్రమశిక్షణ లేనిది మనం ఎక్కడికి చేరలేము. చేరామని ఊహల్లో బతకడం తప్ప. రైట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ధ్యాన సాధనలోకి వచ్చామంటే ఫస్ట్ ఆ పదాలు అర్థం చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొప్ప గురువు అన్నమాట. ఎక్కడో ఇలాగే ప్రసంగం కోసం అని పిలిచారు, ఆయన సత్సంగం కోసం అని పిలిచారు. పిలిస్తే ఆ గొప్ప గురువు ఆయన వెళ్ళాడు అనమాట. ఆయన అక్కడ వెళ్ళగానే ఒక అతను ఉండేసి, వేరే కంట్రీ అన్నమాట. వేరే కంట్రీ అంటే భాషలు వేరే ఉంటాయి కదా, అన్ని వేరే వేరే భాషలు ఉంటాయి. సో ఒక అతను వచ్చేసి ఆయన్ని వెల్కమ్ చేస్తూ, ఆ మహాగురుని అని వెల్కమ్ చేస్తూ, ఆయన అలోహానో ఏదో ఒక వర్డ్ అంటాడు. ఆయన అడుగుతాడు, నువ్వు ఇప్పుడు చెప్పింది ఏంటి అని. అంటే ఆయన ఏం చెప్తాడు,
గొప్ప వాళ్ళని మేము ఇలాగే గ్రీట్ చేస్తాము, మాది మా కల్చర్ లో గొప్ప వాళ్ళని ఇలాగే గ్రీట్ చేస్తాము అంటాడు. సరే గ్రీట్ చేస్తారు కరెక్టే, కానీ అది ఆ పదానికి మీనింగ్ ఏంటి అని అడుగు. రైట్, పదానికి మీనింగ్ ఏంటి అంటే లేదండి గురువు గారు మీకు అర్థం కావట్లేదు, మేము మా కల్చర్ లో మేము గొప్పగా మేము ఇలాగే ఒక గురువుల్ని గొప్పగా ఇన్వైట్ చేయడానికి, వెల్కమ్ చేయడానికి మేము ఆ వర్డ్ యూజ్ చేస్తాం. సరే వెల్కమ్ చేస్తారు కరెక్టే, ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటి ఆయనకు తెలియదు. దాని తర్వాత వాళ్ళని వీళ్ళని అడిగి అప్పుడు చెప్పాడు ప్రశాంతత అని అర్థమైంది. ఓహో, ఆ పదానికి మీనింగ్ ప్రశాంతత. ప్రశాంతత ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే మీకు సంతోషంగా ఎవరు చెప్తారు? మాటలు ఎవరు చెప్తారు? ప్రశాంతంగా కూర్చుంటే ఇప్పుడు నేను వచ్చాను, క్లాస్కి వచ్చాను, సరే మీరు ఏదో వినాలని కూర్చున్నారు, నేను ఇలా కళ్ళు మూసుకొని గమ్మునికి వచ్చాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే మీకు వర్కౌట్ అవుతుందా? అస్సలు వర్కౌట్ అవ్వదు కదా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, గ్రీట్ చేయడము అంటే ఎవరినైనా గ్రీట్ చేస్తే మనం ఎలా గ్రీట్ చేస్తున్నాం, నమస్కారం అనేది మన కల్చర్ ప్రకారం నమస్కారం అనేది ఉంది. నేను ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ప్రశాంతత అన్నాను అనుకోండి, వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏం చేస్తారు? ఓకే, రాగానే సో మనం కొన్ని పదాలు చాలా బెస్ట్ పదం అని అనుకుంటాం, కానీ మనం దాన్ని ఎలా వాడుతున్నాము, ఎక్కడ వాడుతున్నాము, ఏం క్లారిటీ మనకు తెలియదు, మనకు ఐడియానే ఉండట్లేదు. రైట్, సో మనకి ఎందుకు అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం మానేసాం. మనల్ని వెతుక్కునే ప్రయత్నంలో మనం లోపలే ఉంటాము, కానీ మనం వెతుక్కునే ప్రయత్నంలో నేనేంటి అన్న బేసిక్ పాయింట్ నుంచి, బేసిక్స్ నుంచి వెళ్లకుండా, ఆ గ్రౌండ్ రియాలిటీ నుంచి వెళ్లకుండా డైరెక్ట్ గా హయ్యర్ లెవెల్ కి జంప్ చేస్తున్నాం. హయ్యర్ అని నేను అనను, బట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆ స్టేజ్ కి వెళ్ళిపోతున్నాం. నేను ఆత్మని, నేను పరమాత్మని, నేను దిస్, నేను దట్. ఓకే, నేను స్కూల్ స్టూడెంట్ని, నేను కాలేజ్ స్టూడెంట్ని, నేను ప్రొఫెషనల్ని, దానికి దీనికి తేడా ఏం లేదు. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అనడానికి, లేదా నేను ఒక టీచర్నో లేకపోతే ఇంకేదో అనడానికి, నేను ఆత్మని అనడానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఇక్కడ అట్లీస్ట్ నాకు క్లారిటీ ఉంది, నేను ఐటీ ప్రొఫెషనల్, నేను టీచరు, నేను డాన్సర్ అంటే అట్లీస్ట్ నేను ఏం చేస్తానో, నా ఫోర్స్ ఏంటి అన్నదన్నా నాకు అర్థమవుతుంది. నా స్పిరిట్ ఎక్కడుంది, నా లోపల ఉన్న ఆ ఫోర్స్ ఎటువైపు నాకు తీసుకెళ్తుంది, నా లైఫ్ ఎటువైపు తీసుకెళ్తుంది, నాకు క్లారిటీ అని ఉంది. దానికి ఏ క్లారిటీ లేదు. సో మీ గురించి మీరు క్లారిటీగా తెలుసుకోవాలని క్లారిటీ లేని విషయాలని మైండ్ లో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, స్పిరిచువాలిటీ అంటే మీ లోపల ఉన్న ఫోర్స్ ని తెలుసుకోవడం. ఆ ఫోర్స్ లో గుడ్ బ్యాడ్ అని ఏమి ఉండదు, అది ఒక ఫోర్స్ మాత్రమే. మీకు ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వస్తుంది, వాళ్ళని కొట్టేయాలనిపిస్తుంది, వీలైతే మర్డర్ చేయాలనిపిస్తుంది వాళ్ళ మీద, ఒక్కొక్కసారి అంత కోపం వస్తుంది, అది కూడా ఫోర్సే. కొట్టేస్తాం కూడా మనకు తెలియకుండా. వాళ్ళని కొట్టాలనిపించకపోతే ఇంట్లో గిన్నెలు పడేస్తాం. మన ఇంట్లో ఆడవాళ్ళకు ఉండే అలవాటే కదా, ఎప్పుడైనా ఇంట్లో బాగా కోపం వచ్చిందంటే గిన్నెలు గట్టిగా పెడతాం, ఇంట్లో అందరికి అర్థమయ్యేటట్టు. అది కూడా ఫోర్సే. ఇంకొకసారి విపరీతమైన ప్రేమ వస్తుంది. ఓకే, ప్రేమ అని అఫ్ కోర్స్ మనం లేబుల్ చేసాం అనుకోండి, ఒక ఫోర్స్ చాలా మృదువుగా చాలా ఉంటుంది, ఎవరినైనా అందరిని వెళ్ళి హక్ చేసుకోవాలనిపిస్తుంది, అందరూ సూపర్, ఇంకా అదో లోకంలో ఉన్నట్టుంటది, అది కూడా ఫోర్సే. సో ఫోర్స్ అంటే ఇది మంచిది ఇది చెడు అని ఉండదు, ఆ ఫోర్స్ని బట్టే నేను ఎటు వెళ్తున్నాను అన్నది ఆ మూమెంట్ లో మీకు ఎరుక అనేది రావాలి. రైట్, ఎరుకతో జీవనం. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఈ పదం చాలా ఫేమస్ పదం కదా మనకి. ఎన్లైటన్మెంట్ అంటే ఎక్కడ లేని ఆనందం అన్ని వచ్చేస్తాయి. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ గ్రామాల్లో ధ్యాన సాధన నేర్పించేదాన్ని. సో అక్కడ వాళ్ళకి ఎన్లైటన్మెంట్ అన్న పదం ఇంగ్లీష్ పదం కదా, వాళ్ళకి కరెక్ట్ గా తెలియదు. సో మామూలుగా అలవాటు ప్రకారంగా నేను ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అని అన్నా. అంటే వాళ్ళకి అర్థం కాక, అంటే ఏంటి మేడం ఎండలో లైట్ వేసుకోవడమా అన్నారు. కరెక్టే కదా అనిపించింది. అసలు ఎన్లైటన్మెంట్ అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో, మన మైండ్ లో ఏముంటుంది, అసలు ఏంటి అంటే నన్ను నేను తెలుసుకోవడము. ఓకే, నేనే నేను అని అర్థం అవ్వడానికి మనకి ఇంత అవసరమా? రైట్, నా లోపల ఇంకేమేమి ఉన్నాయి అని తెలుసుకొని నేను ఇది అని అయిపోతున్నామే తప్ప, యాక్చువల్గా నేను ఇది అని అనుకొని మన లోపల ఉన్నది మనం ఎన్లైటన్మెంట్ అన్న స్టేజ్కి మనం వెళ్తాం, మనం మొదలు పెడతాం, మన ప్రయాణం అంతా అక్కడ నుంచి మొదలవుతుంది. Everyone has to be enlightened beings. We all are gods. We all are enlightened beings. వినడానికి ఎంత బాగుందో. we all gods. మనం అంతా దేవుళ్ళం. ఎట్లా అయితే మ్యాజిక్లు చేయండి. అందుకే కొంతమంది అడుగుతారు నన్ను, మేడం ధ్యానంలో కూర్చుంటే ఇట్లా మ్యాజిక్లు అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు అంటారు.
ఎందుకు మ్యాజిక్ అవ్వాలి? మ్యాజిక్ అవ్వడం అంటే ఏంటి అంటే మరి వి ఆల్ ఆర్ గాడ్స్ కదా, వి ఆల్ ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ కదా అంటారు. ఓహో మీకు స్పిరిచువాలిటీ అలా అర్థమైందా? రైట్. సో ఈ మనకి మనం ఎటు వెళ్తున్నామో క్లారిటీ లేకుండా ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం వెళ్తూ ఉంటే, ఎందుకంటే ఎంతో మంది చెప్తారు, ఇప్పుడు నాకంటే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మీకు ఎన్నో చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాదు. నేను ఎందుకు ప్రతి క్వశ్చన్ వేసి మీరు మాట్లాడాలి అని ఎందుకు అంటున్నాను, కొంచెం కంఫర్టబుల్ అవ్వడానికి. వీడియోస్ ఆన్ ఎందుకు పెట్టుకోవాలి? కంఫర్టబుల్ అవ్వడానికి. నాకు మీరు మీకు నేను చాలా క్లారిటీగా తెలియడానికి. మీరు ఇలా ఆఫ్ పెట్టుకున్నారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ హాఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నా ఇన్ఫర్మేషన్ కూడా రైట్ గా వెళ్ళదు, హాఫ్ గానే వెళ్తుంది. హాఫ్ గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీరు తర్వాత అదే హాఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి లైఫ్ ని డీల్ చేస్తారు. మీ లోపల ఒక ఎక్స్పీరియన్స్ ఓపెన్ అయింది అనుకోండి, అది ఎలా డీకోడ్ చేసుకోవాలో కూడా మీకు తెలియదు. సో నష్టపోయేది ఎవరు? నేను చెప్తాం వెళ్ళిపోతాం, దాని తర్వాత మాతో కనెక్షన్ ఉండదు. మీరు వారం రోజుల తర్వాత మేడం పలానా క్లాస్ లో మిమ్మల్ని కలిశాను, అప్పుడు ఈ క్లాస్ లో ఇది చెప్పారు అంటే అది ఆ పోస్ట్ లో చెప్పాను, ఇప్పుడు అడిగితే నాకేం తెలుసు? రైట్. అలాంటి ఆన్సర్స్ వచ్చేస్తాయి కదా మీకు. అప్పుడు ఏం చేస్తారు? ఆ డౌట్ గానే ఉండిపోతుంది కదా. రైట్. ఎంతమందికి వీలైతే అంతమంది అట్లీస్ట్ ఇప్పుడైనా వీడియోస్ ఆన్ పెట్టుకోండి. ఐ విల్ కీప్ రిపీటింగ్ దిస్ టిల్ ద ఎండ్. ఓకే. సో మనకి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మనం ఎలా వెళ్తున్నాము, ఎటు వెళ్తున్నాము, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం ఈ దారిలో వెళ్తున్నాము అంటే మనకు ఉండాల్సిన, ఇప్పుడు స్కూల్ స్టూడెంట్ గా స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే మినిమం ఏబిసిడీలు ఇంట్లోంచే నేర్పించండి అని అంటారు కదా. ఇవాళ స్కూల్లో చెప్తున్నారు కదా, మినిమం ఏబిసిడీలు నేర్పించండి, మినిమం కలర్స్ నేర్పించండి. బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉండాలి కదా. మనం ఏది అవ్వాలన్నా బేసిక్ క్వాలిఫికేషన్ కావాలి. అలాగే ఈ ఆధ్యాత్మిక పదంలో మనం వెళ్ళాలి అని అంటే మనకి ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనతో మనం నిజాయితీగా ఉండడం. ప్రపంచంలో ఎవరికైనా అబద్ధాలు చెప్పొచ్చు, మనకు మనం చెప్పుకోలేము. మనకు మనం కూడా చెప్పుకుంటున్నాం అంటే మనం ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. సో మన అంతరంగంలో కళ్ళు మూసుకుంటున్నామా? లేదు, కళ్ళు లోపలికి తెరుచుకుంటున్నాం. బయటికి తెరుచుకున్నాం, బయట ఉన్నదంతా కనపడుతుంది. ఇప్పుడు లోపలికి తెరుచుకుంటున్నాం. సో లోపలికి తెరుచుకున్నప్పుడు ఏం కనపడుతుంది? లోపల ఉన్నది కనపడుతుంది. అది ఎప్పుడు కనపడుతుంది? మైండ్ని ఆఫ్ చేస్తే కనపడుతుంది. లోపల ఏదో కనపడుతుంది, ఇవాళ ఏదో కనపడుతుంది. ఏం కనపడితే ఏం కనపడుతుంది? 10 రోజులు కనపడలేదు, మీకు నీరసం వచ్చింది. ఏం కూర్చుంటా, లోపల ఏం డ్రామాకి జరగట్లేదు. ధ్యానం చేస్తున్నానులే ఆ ధ్యానం అంటే ఏం కనపడకుండా ఉండడమే. మళ్ళీ ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏది కనపడకుండా ఉండట్లేదు అంటే కరెక్ట్ అనమాట. అంటే మీకు మైండ్ కరెక్ట్ 0 స్టేట్ లో ఉంది. అదే కదా ధ్యానం అంటే. ఓహో ఇదేనా ధ్యానం అంటే, ఏం కనపడకుండా ఉండడమా? ఓకే కూర్చున్నా. కానీ అందరూ మళ్ళీ చెప్తూ ఉన్నారు, నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు ఒక బుద్ధుడు కనపడ్డాడు, కృష్ణుడు కనపడ్డాడు, వీళ్ళు కనపడ్డారు, వాళ్ళు కనపడ్డారు, నాకు కలర్స్ కనపడ్డాయి, లేకపోతే నాకు పెద్ద కాంతి కనపడింది, లేకపోతే గీజా పిరమిడ్ కనపడింది. మీకు ఈ లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. నాకెందుకు ఏం రావట్లేదు, నాకెందుకు ఎక్స్పీరియన్స్ రావట్లేదు, నేను కరెక్ట్ గా చేయట్లేదా? ఎందుకంటే మంచిగానే ఉండాలని ఒక కోట్ ఉంటుంది కదా మన దగ్గర. మనం ఎలా ఉన్నామో అలా ఉండాలన్న కోట్స్ లేవు. మంచిగానే ఉండాలి, మంచి నడవడికలో ఉండాలి. సో మనం అన్ని చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు కదా, మంచిగా ఉండండి అని. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకున్నారు? మనలాగా మనం ఎలా ఉన్నామో అలా ఉండడం మనకు రావట్లేదు, మనకు తెలియదు. ఎందుకంటే నేనేంటి అన్నదే నాకు తెలియదు కాబట్టి నేను డైవర్ట్ అయిపోయాను ఆల్రెడీ. సో ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఓకే, సో ఐఎమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ షుడ్ బి ఎ గుడ్ గర్ల్, గుడ్ వైఫ్, గుడ్ హస్బెండ్, గుడ్ స్టూడెంట్, ఓకే, గుడ్ ఎంప్లాయీ. సో అన్ని గుడ్ ఇలా కోడిగుడ్డు, పెద్ద గుడ్డు, బాతుగుడ్డు, ఆస్ట్రిచ్ గుడ్డు ఇంకా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇలా గుడ్డు అనుకుంటూ మనం అలా ఉండాలి అని పూర్తిగా ప్రయత్నించి మన నుంచి మనం చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. చిన్నతనంలో చూడండి పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఏది కావాలంటే అది టక్కున అడిగేవాళ్ళు, ఏది చేయాలనిపిస్తే అది చేసేవాళ్ళు. రైట్. తర్వాత మనం పొల్యూటెడ్ అయిపోయిన, అడల్టరేటెడ్ అయిపోయిన అడల్ట్స్ మనం కూర్చోబెట్టి అలా చెప్పకూడదు నాన్న, ఇలా ఉండాలి నాన్న, అలా ఉండకూడదమ్మా అని ఇవన్నీ చెప్పేసి వాళ్ళకి గుడ్డు బ్యాడ్ అని చెప్పి మొత్తం వ్యత్యాసం ఇచ్చేసి వాళ్ళు మొత్తం పొల్యూట్ చేసాం. మనకు వస్తుంది యాజ్ అ పేరెంట్, మనకు డౌట్ వస్తుంది, మరి వాళ్ళకి మంచి చెడు ఏదో చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద మీకు నమ్మకం లేదా? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఏది చేస్తే ఏమవుతుందని వాళ్ళు నేర్చుకోవచ్చు కదా. వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. మనం పిల్లలకి సహాయం చేయాలే కానీ ఇది చేయండి అది చేయకూడదు అని చెప్పకూడదు. నిర్ణయాలు మనం తీసుకోకూడదు. వాళ్ళు స్వయం నిర్ణయం తీసుకోవడం మానేస్తారు. మనం అందరం అలా పెరిగిన వాళ్ళు కాబట్టే మన పరిస్థితి ఈ రోజు ఇంకా ఇలాగే ఉంది. టెక్నాలజీ పెరిగిపోయింది, అప్గ్రేడేషన్ వచ్చి టెక్నాలజీ టక ఏఐ దాకా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చేసింది. మనం ఎక్కడున్నాం? మన స్వయం ఇంటెలిజెన్స్ కి కనెక్టివిటీ మనకు సరిగ్గా లేదు.
ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్ ఇంటెలిజెన్స్ నే అదే చైతన్యం అనుకుంటున్నాం, అదే కాన్షియస్నెస్ అనుకుంటున్నాం. రైట్. ఇంకా ఏమీ అర్థం కాకపోతే మనకు ఒక పదం ఉంటది, మనం చాలా తొందరగా అన్ని స్కిప్ చేసుకోవడానికి. ఏదో జన్మలో ఏదో కర్మలు చేశాము. ఏదో జన్మలో కర్మ చేస్తే ఏదో జన్మలో తీరాలి, కానీ ఇక్కడ ఎందుకు తీరుతుంది అంటే నేను మళ్ళీ మళ్ళీ పుడతాను కదా, ఇది ఇంకో కాన్సెప్ట్. ఎవరు చెప్పారు మళ్ళీ పుడతారని? అవును, అదే పుస్తకాల్లో ఉన్నాయి. ఏ పుస్తకాల్లో ఉన్నాయి? పుస్తకాల్లోనే ఉన్నాయి. పుస్తకం నుంచే వచ్చాయి. పుస్తకంలో రాసిన వాళ్ళు ఎవరు రాశారు? ఆ అనుభవం వచ్చిన వాళ్ళు రాశారు. అనుభవం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూర్యోదయం ఉంది. సూర్యోదయాన్ని మీరు చూసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా మనం ఎక్కడెక్కడికో ట్రావెల్ చేసి మరి డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తాం. డాబా మీద ఎక్కితే కూడా సూర్యుడు కనపడతాడు, ఉదయం కనపడుతుంది. కానీ మనకు అది వద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకొని కన్యాకుమారి దగ్గర ఎక్కడో వెళ్తాం సన్ రైజ్ కోసం అని. వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఎక్కడ కూర్చొని అబ్బా అంత అద్భుతం, అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత అద్భుతం మనకి ఇంకేమంటాంలే కానీ. సో అక్కడ కూర్చొని అబ్బా అద్భుతం, చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది అని అంటాం. దాన్ని ఇప్పుడు పుస్తకం మీద రాయండి, మీ ఎక్స్పీరియన్స్ ని. రాయలేరు. ఈ రోజు నేను సూర్యోదయం చూశాను, సూర్యుడు బంగారం లాగా. ఇప్పుడు మీ బంగారం అంటే మీకు ఒక కలరు, ఇంకోళ్ళకి ఇంకో కలరు, అయిపోయింది కదా, డిఫరెన్స్ వచ్చేసింది కదా. పుస్తకంలో ఎప్పుడైతే ఆ అనుభవాన్ని పదాల్లో పెట్టాలనుకుంటారో మీరు దాన్ని ఆల్రెడీ పొల్యూట్ చేసేసారు. రైట్. ఒక రియల్ నాలెడ్జ్ మనకి ఇదే విధంగా అన్ని విధంగా మనకు అందుకనే పుస్తకంలో ఉన్నది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ని మన మైండ్ లో ఉన్న మన ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదని కాదు, పుస్తకాలు చదవద్దు అని కాదు. పుస్తకాలు చదవండి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కానీ ఇన్ఫర్మేషన్ నన్ను రైట్ లైన్ కి తీసుకెళ్తుందా, నాకు పనికి వచ్చిందా, పనికి రాలేదా, నన్ను నేను నా వైపు తీసుకెళ్ళిందా లేదా, అది చూసుకోండి. నా వైపు తీసుకెళ్ళని ఏ పుస్తకం నాకొద్దు. నేను బయట ఏ పుస్తకం చదివినా నేను అనే పుస్తకం నాకు అర్థం అవ్వాలి. నేను అనే పుస్తకం అర్థం కాకుండా కాన్సెప్ట్లు ఇచ్చే పుస్తకాలు నాకెందుకు? నేను అన్న పుస్తకం చదివితే మీకు ప్రపంచంలో ఏ పుస్తకాలు అక్కర్లేదు. ఎందుకంటే మీ లోపల లేని సమాచారం అందులో ఉన్నది మీకు అక్కర్లేదు. మీలో లేనిది అక్కడ ఏది కూడా ఉండదు. రైట్. అందరూ చెప్పారు, ఆ బుక్ చెప్పారు, ఆ మాస్టర్ ఈ బుక్ చెప్పారు, ఈ మాస్టర్ ఈ బుక్ చెప్పారు. కానీ కరెక్ట్ గా మనల్ని మనకి దగ్గర తీసుకొచ్చేది ఏ పుస్తకము? మన మైండ్కి దగ్గర తీసుకొస్తాయి అన్ని. మన మైండ్ లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని భావాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మన మైండ్ కాన్సెప్ట్స్ కి అన్ని ఇన్ఫర్మేషన్ కి చాలా క్లోజ్ గా తీసుకెళ్తాయి. కాబట్టి మనమే అనుకుంటాం. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్స్ మన మైండ్ కి మ్యాచ్ అయినాయి కాబట్టి అది కరెక్ట్ అనుకొని ఆ పుస్తక రచయిత నేనే అనుకొని మనం ఫీల్ అయిపోతున్నాం. పూర్వజన్మ మళ్ళీ గత జన్మ అనే రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అలా వచ్చింది. ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ లైబ్రరీ. కాన్షియస్నెస్ అనేది, చైతన్య శక్తి అనేది ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. ఆ లైబ్రరీలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేస్తారో, మీ బ్రెయిన్స్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో మీరు అవే పుస్తకాల్ని, అదే ఇన్ఫర్మేషన్ ని మీరు ట్యాప్ చేస్తారు. ఎందుకంటే అదే మ్యాచ్ అవుతుంది కాబట్టి. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ చేయగానే ఇది నాది అని అనుకుంటున్నారు. అది ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు పనికొచ్చిందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. దేవుడు దిగొచ్చాడు. ఒకరోజు సాధనలో కూర్చున్నాము, పూర్ణ వెలుగు కనపడి నువ్వే నేను అని చెప్పింది. ఆహాహా ఎంత బాగుందో, నువ్వే నేనా, ఓకే. మనకు ఆలోచన రాదు ఆ టైంలో, ఆ స్టేట్ ఉండదు. అంత పెద్ద వెలుగు కనపడేసరికి మనం మైమర్చిపోతాం, మనల్ని మనమే మర్చిపోయి ఇదేదో బాగుంది, సూపర్ గా ఉంది, వండర్ఫుల్ గా ఉంది, చాలా బాడీ అంతా థ్రిల్ అయింది. అంటే లైఫ్ లో యాక్చువల్ గా ఏం జరుగుతుంది? ఇంకా నేను అయిపోయింది, ఇంకా 1000 మందికి ధ్యాన సాధన చెప్పేస్తాను, ఐఎమ్ గాడ్ అన్న లెవెల్లో వెళ్ళిపోతున్నారు. అంటే మీ లైఫ్ లో మీ పూర్వీకులు ఏదైతే అసంపూర్ణంగా మిగిల్చి ఏదైతే ఉంచారో దీన్ని ఖచ్చితంగా మీరు పరిపూర్ణ స్థితికి చేస్తారు అనే ఒక వాగ్దానం మాత్రమే. అంతే, మీరు వేరే పనులు చేసుకోవడానికి కాదు. రైట్. మన భగీరథుడు గంగని తీసుకొని వచ్చి ఆయన పూర్వీకుల్ని, తాత ముత్తాతల్ని అందరినీ మోక్షం ఇవ్వడానికని గంగని తీసుకొచ్చాడే కానీ గంగని నేను తీసుకొచ్చాను, నేను దేవుణ్ణి, నేను ఇదైపోయాను అని అనలేదు. రైట్. ఈ పాయింట్స్ మనం ఎందుకు మిస్ అవుతున్నాము? ఆ ఇన్ఫర్మేషన్ ని
కాస్మిక్ ఎనర్జీ అని మనం ఏదైతే అంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే మన లైఫ్ లో మన పూర్వీకుల నుంచి ఎన్ని అసంపూర్ణాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాపంచికంగా సంబంధించినవి. కాన్షియస్నెస్ లో ఎన్నో డిఫరెన్స్ ఉంటాయి. ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉంటుంది, యూనివర్సల్ ఉంటుంది. యూనివర్సల్ గా ఇండివిజువల్ గా ఎలాంటి ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది చూడాలి. అప్పటి కాలంలో ఇండివిజువల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ లో అప్పటి కాలంలో రాముడు సీత ఉండేవాళ్ళు. వాళ్ళని మనము రోల్ మోడల్స్ గా తీసుకొని వెళ్తున్నాం. ఈ రోజు ఎవరన్నా హస్బెండ్ అన్నాడు అనుకోండి వైఫ్ ని, నువ్వు ఇంట్లోంచి వెళ్ళు అని, ఏ వైఫ్ అనే వెళ్తుందా? నువ్వేంట్రా నాకు చెప్పేది అని అంటది. అంటే వాళ్ళు సీతలు కాదా? సీత అంటే నువ్వు చెప్తే వెళ్ళిపోవాలా, అలాగే ఉండాలా? మనం దాన్ని అలాగే కంటిన్యూ చేద్దామా? నా లోపల సీతాదేవి ఉంది అంటే నేను అలాగే కంటిన్యూ చేయాలా? ఆ ఇన్ఫర్మేషన్ ని 10 మందికి ఉపయోగపడేలా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలా? ఏం చెయ్యాలి? రైట్, మనకు ఆ పాయింట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ రావాలి. అసలు ఎక్స్పీరియన్స్ ఎందుకోసం రావాలి? ఎక్స్పీరియన్స్ వస్తే నేను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు క్లారిటీ లేనప్పుడు ఓన్లీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి నాకు ఎందుకు ఎక్స్పీరియన్సెస్? అనుభవము అంటే లోపల ఆ నాలెడ్జ్, ఆ మెమరీ, ఆ ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ అయ్యింది. మీ లోపల నుంచి యాక్టివేట్ అయింది కాబట్టి అది మీకు సంబంధించింది. అది మీకు బయట నుంచి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా వచ్చింది ఫస్ట్ ఆరా తీయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మీకు? ఎవరో 10 సార్లు 10 మంది చెప్తే అది మీకు వచ్చిందా, లేకపోతే న్యాచురల్ గానే ఉందా? రైట్, చనిపోతే ఏం జరుగుతుంది ఇంకా అదొక స్టోరీ మనకి. మనం ఈ స్టోరీలోనే, ఈ కాన్సెప్ట్స్ లోనే ఉంటామా? 2 సార్లు పోయి వచ్చాను, ఆడ ఏం కనపడలేదు నాకు, నేనేం చేయాలి? ఓకే, దెర్ ఇస్ నో పాయింట్. శూన్యమే ఉంది. ధ్యాన స్థితికి కూడా చేరడానికి మనకు మహాకారణం, మనం ఉన్న మెయిన్ కారణం ఏంటి? నేను అనే ఆ ఉనికిని మైనస్ చేయడానికి. నేను పోషించేది పాత్ర, కానీ నేను ఐఎమ్ ఫార్మ్లెస్, ఐఎమ్ షేప్లెస్, ఐఎమ్ బౌండరీలెస్. ఎవ్రీవన్ ఈస్ ద సేమ్. పాత్ర పోషిస్తున్నంత వరకు మీకు సఫరింగ్ కూడా ఉంటది, మీకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటది, మీకు అన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలన్న ఆ థర్స్ట్ కూడా ఉంటది. మీ స్పిరిట్ డైరెక్షన్ అంటే మీ లోపల ఉన్న ఫోర్స్ కూడా రాంగ్ డైరెక్షన్ లోనే వెళ్తుంది. అందరు కరెక్ట్ అని చెప్తారు. ఎవరన్నా చెప్పారనుకోండి, ఎస్టర్డే ఐ మెట్ వన్ స్టూడెంట్, తను ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది, కళ్ళు ఓపెన్ చేసి మేము మామూలుగా ఇట్లా సాధన కని కూర్చుంటే అక్కడ ఒక పెద్ద వెలుగు కనపడింది. వెలుగు కనపడింది, చాలా అద్భుతం అనిపించింది. ఓకే, దాని తర్వాత లైఫ్ లో ఏం జరిగింది? ఏం జరగలేదు. మరి కనపడే లాభం ఏంటి? దేవుడు కనపడితే నాకు ఏదో కావాలి కదా, దేవుడు జరగాలి కదా. అక్కడ ఏమీ జరగకపోతే ఇది నా ఊహ, లేకపోతే అక్కడ కనపడింది నేను మైండ్ లో ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను అంటే అది ఎంత ఎంత సెన్సిటివ్ అంటే ఐఎమ్ ద ఫోర్స్. మన లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, మన లోపల ఉన్న ఆ స్పేస్ ఎలిమెంట్ ఎంత ఇంటెన్స్ గా తీవ్రంగా ఉంది అంటే మనం ఆలోచించేది ఎదురుగుండా కనపడినట్టు ఉంటది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఓ, వాళ్ళు అక్కడ ఉన్నది చూడగలుగుతున్నారు అంటే అక్కడ ఒక మంచి దివ్యమైన కాంతి ఉంది అంటే, దివ్యంగా కనపడిందంటే ఒక దివ్యమైన శక్తి ఉందన్నమాట. ఆ శక్తిని టచ్ చేస్తున్నాం అనమాట. అది స్ప్రెడ్ అయింది అనుకోండి, ఓ, యు ఆర్ గ్రేట్ మాస్టర్, యు ఆర్ దిస్, యు ఆర్ దట్, యు ఆర్ గాడ్. నెక్స్ట్ గాడ్. ఓ 1000 సంవత్సరాల క్రితం నేను ఇలా కొట్టాను అనుకోండి, లైట్ ఆన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు కూడా నన్ను కూడా దేవుడు అనేస్తారు. ఇప్పుడు అనరు, ఎందుకంటే టెక్నాలజీ అర్థమైపోయింది కదా. టచ్ థెరపీలు వచ్చేసినాయి కదా, లైట్లలో అన్నిట్లో, స్మార్ట్ ఫోన్స్ లో టచ్ చేస్తే చాలా ఆన్ అయిపోతుంది ఫోన్. అదే ఇంత ముందు కాలం చేస్తా అంటే మన ఇన్ఫర్మేషన్ మేనిఫెస్ట్ అవ్వడానికి మన టెక్నాలజీ, సైన్స్ ఇస్ అ ప్రూఫ్ టిల్ వేర్ వీ హ్యావ్ రీచ్డ్. ఇంకా సైన్స్ అన్నిటికీ రీచ్ అవ్వలేదు, ఒక పాయింట్ వరకు రీచ్ అయ్యి ఉంది. రత్నకుమార్ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. ఈ క్వశ్చనింగ్ అనేది మా ఇంట్లో కూడా వేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు, ఇవేవో ఎక్స్పీరియన్స్లు వచ్చాయి, ఇంత వచ్చింది ఇదండి. మనకి డైలీ లైఫ్ లో మనకి ఏంటి మంచి జరగాలి కదా, ఇంకా ఏదో మన ఇంట్లో కొన్ని ఇన్కంప్లీట్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అవ్వాలి కదా అని వాడు నాకు క్వశ్చన్ వేస్తూ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్, ఒక సొల్యూషన్ రూపంలో అంటే మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లైఫ్ లో ఏదో సిచ్యువేషన్ రన్ అవుతుంది, రైట్? రన్ అవుతున్నప్పుడు దాని గురించి ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉన్నప్పుడు సర్లే ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, కాసేపు సాధనలో కూర్చుందామని కూర్చుంటాం. మనం సాధనలో కూర్చోగానే మనకి ఇంకేదో కనపడుతుంది.
కానీ ఈ రొటీన్ సిచ్యువేషన్ కి దానికి మ్యాచ్ అప్ ఒక్కసారి కుదరదు. అవును రైట్ సార్, దాన్ని కుదిరించుకోగలగాలి. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ కి ఇప్పుడు నాకు కనపడేదానికి లింక్ ఏంటి అని అక్కడే వెతుక్కోవాలి. రైట్, వెతుక్కున్నప్పుడు ఆ లింక్ దొరుకుతుంది. సో ఇన్సైట్ఫుల్, వీఆర్ ఇన్సైట్ఫుల్, మన లోపల అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. రైట్, కానీ ఆ సొల్యూషన్ ని మనం కరెక్ట్ గా తీసుకొని దాన్ని మేనిఫెస్ట్ చేసుకోగలగాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, లైట్ కనపడింది. లైట్ కనపడితే లైఫ్ లో ఏం జరిగింది? లైట్ కనపడింది అంటే ఓకే, నాకు ఒక క్లారిటీ ఉంది, నా లైఫ్ లో నేను క్లారిటీ ఉంది, దాన్ని నేను నా రియల్ లైఫ్ లో కూడా పెట్టాలి అవును అన్న ఒక గుర్తు అన్నమాట, అని ఒక రిమెంబరెన్స్, ఒక నాక్ అన్నమాట, తట్టడం, అవేకనింగ్. రైట్, కానీ అబ్బా నాకు లైట్ కనపడింది, చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది, ఆహా అనుకోని దాన్ని అక్కడే వదిలేస్తే కనపడింది వేస్ట్, మాకు చూసింది వేస్ట్. అంటే నాకు లైఫ్ లో క్లారిటీ ఉంది, సో నేను లైఫ్ లో ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ లైఫ్ లో నేను భూమి పైన నేను ఏం చేయాలి అంటే నా ప్రయారిటీస్ ఏంటి నావి, నేను టైంకి 3 పూటలు కరెక్ట్ గా భోజనం చేస్తున్నానా లేదా, కరెక్ట్ గా నాకు కావాల్సిన ఏమంటారు నాకు కావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయా లేవా. ఓకే, దాని తర్వాత అవన్నీ చేయగలుగుతున్నాను అంటే దాని తర్వాత నౌ యు ఎక్స్ప్లోర్ ఈవెన్ మోర్. మనం ఇంకా ఇంకా అవేర్నెస్ లోకి వస్తున్నామా లేదా, ఎప్పటికప్పుడు మనం చెక్ వస్తున్నామా చేసుకోవాలి. లేదా. ఎస్, చెక్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో మనం ఎంత ఎరుకతో ఉంటున్నామో, మన స్థితిగతుల గురించి ఎంత ఎరుకతో ఉంటున్నాం. ఎరుక అంటే మన గురించి మనం తెలుసుకోవడం అని కాదు. ఓకే, అదొకటి పాయింట్ తో అంత సింపుల్ పాయింట్ కాదు. మన చుట్టూ ఉన్న ప్రాంగణాలు, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా మనకు అర్థం కావాలి, పరిసరాలు కూడా అర్థం కావాలి. ఒక మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే, మనతో పాటు ఉన్న మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏ కోణం నుంచి చూస్తున్నారు, నేను ఏ కోణంతో చూస్తున్నాను, ఈ రెండు మ్యాచ్ చేయాలి. రైట్, ఈ రెండు మ్యాచ్ అవ్వగలుగుతున్నాయా లేదా, వీళ్ళు ఎలా ఆలోచించారు. ఒక మనిషి వస్తాడు, కోపంగా వస్తాడు, ఆఫీస్ నుంచి రాగానే కోపంగా వస్తారు. వాళ్ళు కోపంగా ఎందుకు వచ్చారు, ఆఫీస్ లో ఏం జరిగింది. కొంతమంది ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు అంటే హాలిడే ఉందనుకోండి, ఆ రోజు వీకెండ్ హాలిడే ఉంది, ఇంట్లోనే ఉన్నారు, కానీ సడన్ గా ఎందుకో కోపం వచ్చింది. ఎవరో ఒకళ్ళు బాగున్నావా అని అనగానే అంటే ఇప్పుడు నేను బాగాలేనని చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే నీకు చెప్పాలా ఇప్పుడు నేను బాగున్నాను లేదని టక్కన అరిచేస్తారు. ఎందుకు అరుస్తున్నారో తెలియదు. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం, నేనేం అడిగాను, నేను వాళ్ళు బాగున్నావనే కదా అడిగాను, నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు, మనం టక్కన మనం కూడా రియాక్ట్ అవుతాం. స్పందనకి ప్రతిస్పందన, దీంతో ఆన్సర్స్ రావు మనకి. రైట్, మనం ఎప్పుడు కూడా ఆలోచించడము, వాళ్ళు ఎందుకు అరే ఏదో అయ్యింది, ఈ సైలెన్స్ లో, ఈ ఎవ్వరూ లేని నిశ్శబ్ద స్థితిలో వాళ్ళకి ఏదో మెమరీ యాక్టివేట్ అయింది, అందులో వాళ్ళు కొంచెం ఉన్నారు, వాళ్ళని కాసేపు వదిలేద్దాము. మనకు జనరల్ గా మనకు అలవాటు ఏంటంటే, ఏడుస్తున్నారంటే అయ్యో అయ్యో ఏడుస్తున్నావా, ఎందుకమ్మా, ఏమైందమ్మా అని వెళ్ళిపోవడం అలవాటు. అలా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. కానీ అలా వదిలేసి చూడండి ఒకసారి. ఓకే, వాళ్ళు కాసేపు అలా వదిలేస్తే రియాలిటీలో కన్నా వస్తారు. ప్రతిసారి లేకపోతే అలవాటు చేసుకుంటారు, రేపు ప్రతిసారి వాళ్ళు అదే వెయిటింగ్ లో ఉంటారు. ఓకే, నేను ఏడుస్తే నాకు ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో చూస్తారు, అన్ని ఎక్కడి నుంచో రావాలి మనకి. మనతోని మనం నిలబడడం అనేది మనం మిస్ అయిపోతుంది. డిపెండెన్స్ ఏడ్చిన తర్వాత మనం ఉన్న విషయాన్ని క్లారిటీగా చెప్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఏమైంది, లోపల వాటర్ ఎలిమెంట్ ఎక్కువైంది, అది కొంచెం బయటికి వచ్చేస్తే అయిపోతుంది. కెమికల్ రియాక్షన్ మొత్తం బాడీ అంతా. రైట్, ఎలిమెంటల్ రియాక్షన్స్, అంతకు మించి ఇంకేమీ లేదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మన స్పిరిచువాలిటీలో మనకు కావాల్సింది, ఈ పదంలో నిజంగా మనల్ని మనము యాక్చువల్ గా హూ ఆమై. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి అడగాను అనుకోండి, నేను ఎవరినో చెప్పరా అంటే అసహ్యంగా ఉంటది. నేనెవరినో నేనే చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు. అలాగే మనం ఎవరో అన్నది మనకి మాత్రమే తెలియాలి. రైట్, నేను ఇది అని ఎవరో చెప్పుకోవడానికి కాదు, నేనెవరు అన్నది తెలిస్తే నేను ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని, నా ఇంట్లో కానీ బయట కానీ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కరెక్ట్ గా స్వీకరించే విధానం నాకు తెలుస్తుంది. నా ఫోర్స్ ఏంటి నాకు తెలియాలి. నేను ఇది, నా ఫోర్స్ ఇది, రెండు వేరు. నేను వేరు, నా ఫోర్స్ వేరు. నేను అంటే నోబడి, ఫోర్స్ అంటే దానికి ఒక ఆకారం ఉంటుంది. నేను ఒక కాళీమాతని అంటే అయిపోయింది, నీకు ఎవరు వస్తే చాలు వాళ్ళు చెడబడ వాయించేస్తానని కాదు, పరిపూర్ణమైన ప్రేమ కలిగినది. కానీ మన ఇన్ఫర్మేషన్ అలా లేదు కదా, కాబట్టి కనపడడం కూడా అలా కనపడదు అనమాట. కనపడడం, అమ్మో కాళీమాత కనపడింది అంటే ఫస్ట్ మనకు భయం వేస్తుంది, ఆకారం చూడలేం కాబట్టి ఫస్ట్ మనకు భయం వేస్తుంది. రైట్, నేను అనే పాత్ర మనం పోషించే పాత్రనే నేను అని ఉన్నంత కాలము మనం భయపడుతూనే ఉంటాం, మనకు సఫరింగ్ ఉంటూనే ఉంటుంది. నేనే లేను, నేను చేసేది ఏంటి, నాకు వచ్చే కర్మ ఏంటి, ఈ కర్మ సిద్ధాంతం నాకెందుకు,
నేను లేను కదా, ఈ పాత్ర పోషిస్తున్నాను. ఈ పాత్ర నేను 100% పోషించానా లేదా? భార్య పాత్ర ఉంది, భార్య పాత్రగా నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను లేదా? నా డ్యూటీ అయిపోయింది. నా భార్య పాత్రను మెచ్చుకోవడానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ నాకు ఎవరి దగ్గర అవసరం లేదు, భర్త దగ్గర నుంచి కూడా అవసరం లేదు. రైట్. నేను భార్యగా బాగానే ఉంటాను, నా భర్త బాగుండడు కదా, అది ఆయన పని, నా పని కాదు. నేను ఈ పాత్రలో భీముడు పాత్ర పోషిస్తున్నప్పుడు భీముడు పాత్ర కరెక్ట్ గా పోషిస్తాను. పక్కనే ధర్మరాజు సరిగ్గా ఉన్నాడా లేదా, అర్జునుడు సరిగ్గా ఉన్నాడా లేదా చూసుకుంటూ కూర్చున్నానంటే నా పాత్ర కూడా పోతుంది. సో స్పిరిచువాలిటీ ఈ సాధన మొత్తం మన లైఫ్ మొదటి నుంచి ఎండ్ వరకు మనం మొదలైంది మన నుంచే, మనం అంతమయ్యేది కూడా మనలోంచే. మన ద్వారానే మనల్నే మనం తెలుసుకుంటూ ఉంటాం. రైట్. మనం ఇక్కడ ఇదేదో స్కూలు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం, ఇవన్నీ కాదు. మనం ఇక్కడ మన పాత్రని పోషించడానికి 100% పర్ఫెక్షన్ తో పోషించడానికి వచ్చాం. 100% పర్ఫెక్ట్ అంటే మన మీద మనకున్న ఇన్ఫర్మేషన్ ని కాదు. ఈ పని నేను చేయాలా, నేను చేసేసాను, హైరాణ పడిపోవడం కదా. అమ్మో పొద్దున్న లేసి నేను భార్య పాత్రలో ఉన్నాను కదా, నేను పొద్దున్న లేసి ఇవన్నీ వంట చేయాలి, చేస్తా. 1 గంటకి తినేదానికి నాకు ఇప్పటి నుంచో తొందర ఎందుకు? అంత హైరాణ పడుకోవడం ఎందుకు? లేదు హైరాణ అనిపిస్తుందా, టెన్షన్ అనిపిస్తుందా, ఓకే పొద్దున 5ంటికి లేచానా, 7ంటికి అంతా కంప్లీట్ చేశాను, 2 గంటల కంటే ఎక్కువ అవసరం లేదు. వంటింట్లో ఎవరికి పని ఉండదు. దాని తర్వాత ఉన్నామంటే మన 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 పిచ్చి అంతే, అంతకుమించి ఏం లేదు. మన ఏమంటారు చాదస్తాలు, మన చాదస్తాలు బట్టి ఇంకా రుద్ది, ఇంకా ఉంది, ఇంకేం కావాలి చేసాము, ఆడ పెట్టుకోండి, తినండి. రైట్. దాని తర్వాత నా టైం అంతా నేను ఎలా ఉన్నాను, ప్రతి పరిస్థితి ఏంటి, ప్రతి పరిస్థితి ఎలా వస్తుంది, దాన్ని నేను ఎలా స్వీకరించాలి, ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఏ పరిస్థితిని ఏ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అదే మీ వాస్తవం అవుతుంది. ఎలా అర్థం చేసుకుంటారు? మీ నమ్మక వ్యవస్థను బట్టి అర్థం చేసుకుంటారు. మీ నమ్మక వ్యవస్థ ఎట్లా అయితే దేన్ని ఏ విషయాన్ని ఎలా నమ్ముతారో జరిగే ప్రతి విషయం అలాగే కనపడుతుంది, అలాగే అర్థం చేసుకుంటారు, మీ లైఫ్ అలాగే వెళ్తుంది. సో మీ నమ్మక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. నమ్మక వ్యవస్థ ఏంటి, నా లోపల ఎన్ని నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మక వ్యవస్థ ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనతో మనం చాలా నిజాయితీగా ఉండాలి. మొన్న ఒక క్లాస్లో ఒక లేడీ అడిగారనమాట, నాకు నార్మల్ డెలివరీ కావాలని ఉంది అని. నార్మల్ డెలివరీ కావాలని ఉంది, సిజరీన్ వద్దు అని. సిజరీన్ వద్దు అని ఎందుకు అనుకుంటున్నారు అని దానికి సమాధానం రాలేదు. నార్మలే కావాలని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ సిజరీన్ ఎందుకు వద్దు అనే ఇన్ఫర్మేషన్ లేదు. ఏది మేనిఫెస్ట్ అవుతుంది? ఏది వద్దో ఎందుకు వద్దు అన్న క్లారిటీ ఉండాలి, ఏది కావాలో ఎందుకు కావాలన్న క్లారిటీ ఉండాలి. రెండిటికి క్లారిటీ ఉంటేనే ఆ బ్రెయిన్ బాడీకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, బాడీ దానికి కరెక్ట్ గా దాని విషయాన్ని వ్యక్తపరుస్తుంది. మనం రెండు కాన్ఫ్లిక్ట్ పెట్టామనుకోండి, మన కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎలా ఉంటుందంటే, నేనంటే నీకు ఇష్టమైతే నేను చెప్పింది నువ్వు వినాలి. అదేంటి? ఇష్టం వేరు, చెప్పేది వినడం వేరు, రెండు వేరే కాన్సెప్ట్స్. మన మైండ్, మనం ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాం చూడండి. అంతే కదా, ప్రేమ ఉంది అంటే నచ్చిన పనులు చేస్తారు కదా, అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఒక మనిషి వాళ్ళు ప్రేమిస్తున్నారు అంటే మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, అంతే. అది రూల్. ఎందుకు రూల్ పెట్టుకుంటున్నాము? ఇలా మైండ్ ని మనమే ఎందుకంత కాన్ఫ్లిక్ట్స్ లోకి వెళ్తున్నాము? రైట్. మనల్ని మనం తెలుసుకోవాలని ఏదో మంచో చెడో గొప్పో బీదో ఏదో ఒక పాయింట్, జెండా అయితే పట్టుకున్నాం కదా, మనల్ని మనం తెలుసుకోవాలని. సో నిజాయితీగా ఉండండి, మీతో మీరు నిజాయితీగా ఉండండి. మీరు తెలుసుకుంది కరెక్టేనా కాదా, మీకు లైఫ్ లో పనికొచ్చేదా లేదా మీరు గ్యారంటీగా తెలుసుకోండి. నో యువర్ డెఫినేషన్స్. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఒక పర్పస్ మాత్రమే. ఆ ఫోర్స్ కి పర్పస్ ఉంటేనే అది ముందుకెళ్తుంది, లేకపోతే మీనింగ్ లేదు. నాకు బాగా ఫోర్స్ వచ్చింది, ఏంటి మ్యారథాన్ చేయాలని ఫోర్స్ వచ్చింది, నడిచేసాను, దానికి మీనింగే లేదు. పర్పస్ ఏంటి? ధ్యానం చేయడానికి పర్పస్ ఏంటి మీకు క్లారిటీగా తెలుసా? ధ్యాన సాధన ఎందుకు చేస్తున్నారు, దానికి పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఆల్ దిస్ డూయింగ్? మీరు అన్నది పక్కన పెడితే ఏంటి పర్పస్? ఓకే, మిమ్మల్ని మీరు పక్కన పెడతారు. పక్కన పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు ఒక జీవం మాత్రమే, లైఫ్ మాత్రమే. లైఫ్ ఇస్ బ్రీదింగ్, దట్స్ ఆల్. అప్పుడు ఏం జరుగుతుంది? లైఫ్ అనేది, లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి అనేది అయితే అంటున్నామో అది మాత్రమే జరుగుతుంది లోపల. కాసేపు లైఫ్ ని జరగనివ్వండి. ఎందుకు ఎక్స్పీరియన్స్ అని, అది రావాలని, ఇది రావాలని, సంకల్ప ధ్యానాలని, ఈ ధ్యానాలని, అదా అని, పవర్ యోగా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదో పవర్ యోగా, ఇవన్నీ ఎందుకు? లైఫ్ ని కాస్త ఆ ప్రాణశక్తి లైఫ్ ని కరెక్ట్ గా దానికి నచ్చినట్టు దాని ఫ్లో అవ్వనివ్వండి.
మీరు కూర్చొని ఎంత ఆలోచన ఏమీ లేకుండా ఆ శ్వాసక్రియని దాని పని దాన్ని చేసుకొని ఇస్తారో, ఎటువంటి ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా, ఇంటర్వెన్షన్స్ లేకుండా, ఇవన్నీ మధ్యలో దూరడం అన్నమాట, ఇవన్నీ లేకుండా మీరు ఆ లైఫ్ ని గడవనిచ్చారో ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో ఉన్న ప్రతి విషయాలు కూడా అలాగే ఫ్లో అవుతాయి. మీ శ్వాస ఎలా జరుగుతుందో మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ కూడా అలాగే జరుగుతాయి. ఎంత ఒత్తిడి లేకుండా శ్వాసక్రియని మీరు జరపగలుగుతారో అంతే ఒత్తిడి లేకుండా జీవితం అనేది మీకు జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ ఇస్ ద పర్పస్. ధ్యాన సాధనకి పర్పస్ అంటే సోల్, ఆత్మ ఏంటి అంటే నేను ఆలోచనలు లేకుండా శ్వాసక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని గమనించడం కాదు. దాన్ని గమనించాలి అంటే శ్వాసక్రియను గమనించండి మనం చెప్తాం మామూలుగా, కానీ శ్వాసక్రియను గమనించడం అంటే మీకు డౌట్స్ వస్తాయి. నాకు శ్వాస జరుగుతున్నప్పుడు లెఫ్ట్ దాని నుంచి బాగా యాక్టివేట్ అయింది, రైట్ దాని నుంచి యాక్టివేట్ అవ్వలేదు. ఒక రోజు రైట్ దాని నుంచి యాక్టివేట్ అయింది, లెఫ్ట్ దాని, ఈ కన్ఫ్యూజన్ లో పడిపోతారు, మళ్ళీ మైండే పెడతారు అక్కడ. శ్వాసక్రియ ఏదైతే జరుగుతుందో దానిపైన మీకు ఎరుక ఉండడం మాత్రమే, అంతకు మించి మీ పని ఏమీ లేదు. అదొక్కటి చేయండి, మీకు లైఫ్ లో మిగతావన్నీ కూడా అదే. ఎఫర్ట్లెస్ ఆనాపానసతి అంటారు దీన్ని. ఎఫర్ట్లెస్, ఎటువంటి ఒత్తిడి లేకుండా శ్వాసక్రియ జరపడమే, అంతే. మిగతాదంతా మైండ్, సైకలాజికల్. దేర్ ఇస్ ఫిజియాలజీ, సైకాలజీ అండ్ స్పిరిచువాలిటీ, 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. స్పిరిచువాలిటీ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి సైకాలజీ అర్థం కావాలంటే మన మైండ్ సిస్టమ్ అంతా అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మన ఫిజియాలజీ అర్థం కావాలి, రైట్? ఇది అర్థం కాకుండా ఇది అర్థం కాదు, ఇది 3 వేరువేరుగా పనిచేసినట్టే ఉంటాయి, కానీ 3 కాంబినేషన్ లోనే ఉంటాయి ఎప్పుడు. A is equal to B, B is equal to C, hence A is equal to C. రైట్? ఈ కాంబినేషన్, ఈ ఫార్ములాస్ బట్టి వెళ్తూ ఉంటాయి. సో ప్రతి దానికి ఆత్మ అంటే ఒక కారణం మాత్రమే. మనం చేసే ప్రతి పనికి కారణం లేకపోతే ఆ పని వృధానే. అందుకే మధ్యలో నీరసపడిపోతాం, మధ్యలో అది లాస్ట్ వరకు రీచ్ అవ్వదు. కష్టపడి చదివాం, పాస్ అవ్వాలని, పాస్ అవ్వలేదు. ఎందుకు చదవాలనుకున్నావు? చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం కావాలంటే చదువు ఎందుకు? ఇవాళ రేపు కొంచెం డబ్బులు ఇచ్చేస్తే కొనుక్కోవచ్చు, ఆ సీట్లు కూడా కొనుక్కోవచ్చు. నాకు ఆ విషయం తెలియాలి, దాని గురించి నేను తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను దాన్ని చదువుతున్నాను. మనం సాధన ఎందుకు చేస్తున్నాం? నన్ను నేను తెలుసుకోవాలి. ఎక్కడ దాకా తెలుసుకున్నారు? ఈ ఎక్స్పీరియన్స్ దాకా తెలుసుకున్నారు అంటే ఎక్స్పీరియన్స్ లోనే ఉన్నారు. ఎక్స్పీరియన్సెస్ అనే మాధ్యమం, మనల్ని మనం తెలుసుకోవడానికి మాధ్యమం, కానీ అదే ఎండ్ ప్రోడక్ట్ కాదు. మాధ్యమానికి ఎండ్ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఉంది. మనమే మాధ్యమం. మన ఉనికి మన నుంచే మొదలైంది, మన ద్వారానే ప్రాసెస్ చేయాలి, మళ్ళీ మన వైపుకే మనం వెళ్ళాలి. అంటే జర్నీ మొత్తము నా నుంచి స్టార్ట్ అయ్యి నా ద్వారా జరిగి మళ్ళీ నన్నే చేరుకుంటుంది. ఇదే జర్నీ. పోనీ అంతా జర్నీ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి? నేనే లేను అన్న పాయింట్ అర్థమైంది. సో లేను అన్న విషయాన్ని నా ద్వారా, నా పదార్థం ద్వారా నేను తెలుసుకోవాలి. నా బ్రెయిన్ ఆలోచించే విధానం కూడా నేనే. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీ పేరేంటి, మీరు ఎవరు అని అడిగారు అనుకోండి, మీరు శరీరమా, లేకపోతే శరీరం మీకు వర్తించిందా, లేకపోతే మీరు ఏది కాదా? ఆర్ యూ యువర్ బాడీ ఆర్ డూ యూ బిలాంగ్ టు యువర్ బాడీ ఆర్ యు ఆర్ నైదర్ యువర్ బాడీ నైదర్ యువర్ బాడీ బిలాంగ్స్ టు యూ? ఏది అంటే ఏం చెప్తారు? మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? బాడీ అని చెప్తారు. కాసేపు ఆలోచిస్తారు. నేను శరీరమే కదా, ఎస్ ఐఎమ్ శరీరం అంటారు. ఓకే, మీరు బాడీనా? మీరు బాడీలో ఎక్కడ? మీ బాడీనా? అయితే మీ బాడీ ఏంటి? రైట్? ఇప్పుడు నేను శరీరము అని అర్థమైంది అనుకోండి. ఓకే, మీ శరీరం అని అంటే ఇప్పుడు నేను మీ తల ఖండనం చేశాను అనుకోండి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే, సో తల ఖండనం చేశాను అనుకోండి, మీరు బాడీ కాదైతే, మీరు కాదు, ఇంకా మీరు తగ్గిపోతారా? అప్పుడు మీ చేతులు కాళ్ళు కట్ చేసేసాను అనుకోండి, మీరు తగ్గిపోతారా? తగ్గరు. మరి మీ శరీరం అని మీరు ఎలా అనుకుంటున్నారు? మీ శరీరంలో ఏ పార్ట్ తీసేసినా మీరు తగ్గట్లేదు కదా. ఈ శరీరం నాకు వర్తించింది, నేను శరీరంలో ఉన్నాను. శరీరంలో ఎక్కడున్నారు? మీరు శరీరంలో ఉన్నారు అన్న పాయింట్ మీరు నమ్మితే మీ శరీరంలో ఎక్కడున్నారు మీరు? తెలీదు. హార్ట్ అనుకుంటా. అయితే హార్ట్ తీసేసి ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు హార్ట్ తీసేస్తే మీరు వెళ్ళిపోయినట్టేనా? హార్ట్ తీసేసి వేరే ట్రాన్స్ప్లాంటేషన్ వేరే హార్ట్ పెడతాం కదా, అప్పుడు ఓకే మీరు వెళ్ళిపోయినట్టేనా? ఇప్పుడు ఒక కారు ఉంది, కార్లో మీరు ఎక్కడున్నారు? డిక్కీలో ఉన్నారా, ఫ్రంట్ సీట్ లో ఉన్నారా, బ్యాక్ సీట్ లో ఉన్నారా, సైడ్ సీట్ లో ఉన్నారా, ఎక్కడున్నారు? మీ క్లారిటీ ఉండాలి కదా. యు ఆర్ ఓన్లీ వేరింగ్ దిస్ బాడీ
యూ డు నాట్, యు ఆర్ బౌండ్లెస్, యు ఆర్ ఫార్మ్లెస్. చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాం, బాడీలో పెరిగిన తర్వాత కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాం. అంటే ఈ డ్రెస్ సరిగ్గా సరిపోతూనే ఉంది మనకి, ఏ ఆకారంలో ఉన్నా సరిగ్గానే సరిపోతుంది. అంటే నాకు ఒక ఆకారం అంటూ లేదు నాకు. దెర్ ఇస్ నో ఫార్మ్ ఫర్ మీ, దెర్ ఇస్ నో బౌండరీ ఫర్ మీ. లా ఉన్నా కరెక్ట్ గా ఫిట్ అయ్యి ఉంటాను, సన్నగా ఉన్నా కరెక్ట్ గా ఫిట్ అయ్యి ఉంటాను. రైట్. నేను లేని నన్ను తెలుసుకోవడానికి నేను మైండ్ ని యూజ్ చేసి, కాన్సెప్ట్స్ యూజ్ చేసి నన్ను నేను ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాను? సాధన చేస్తున్నాము అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం, పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఓన్లీ టు అలౌ ద లైఫ్ టు ఫ్లో, దట్స్ ఆల్. నాట్ టు గెయిన్ ఎనీథింగ్, నాట్ టు లూజ్ ఎనీథింగ్, నాట్ టు సీ ఎనీథింగ్, నాట్ టు అన్సీన్ ఎనీథింగ్. ఓకే, దానికోసమే మీరు సాధన. ఈ రోజు నుంచి మీరు సాధన చేస్తున్నప్పుడు ఆ లైఫ్ కంప్లీట్ గా ఫ్రీగా, ఎఫర్ట్లెస్ గా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫ్లో అవ్వడానికి కూర్చోండి. ఎక్స్పీరియన్స్ రాలేదా, అదృష్టవంతులు అనుకోండి. ఎక్స్పీరియన్స్ వచ్చిందా, సరే పని వచ్చిందని అనుకోండి. డ్యూటీ వచ్చింది, ఒక అప్లికేషన్ ఓపెన్ అయింది, ఈ పేపర్ నేను ఇప్పుడు చెయ్యాలి, నేను తెలుసుకోవాలి, నా మైండ్కి పని పెట్టాలి. కాన్సెప్ట్స్ వెనకాల పరిగెత్తకండి, జ్ఞానం వెనకాల పరిగెత్తండి. ఎందుకంటే అన్ని జ్ఞానాలు మళ్ళీ శూన్యం. వేదాల్లో రాసింది ఒక పదం, ఎక్కడ పుస్తకాల్లో రాసి ఉంటుంది, మనం చూస్తాం, నేతి నేతి అంటారు. ఏది చెప్పినా నేతి అంటే ఇట్ ఈస్ నాట్ అన్నమాట. If you say you are body, you are not. If you say you are mind, you are not. If you say you are soul, you are not. You are not even the purpose. Right? మనం కరెక్ట్ డెఫినేషన్ తెలుసుకొని మనం వెళ్ళాలి. ఆల్రెడీ ఐ నో చాలా టైం తీసుకున్నట్టున్నాను, బట్ దిస్ ఇస్ ఎండ్లెస్. ఒక చిన్న 1 hour లో, హాఫ్ అన్ అవర్ లో కంక్లూడ్ చేసేది కాదు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ ఆన్ చేసి ఉన్న వాళ్ళకి విశేషంగా థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. ఫర్దర్ ఏదైనా టాపిక్స్ లో స్పెసిఫిక్ గా ఒక డే కావాలంటే ఒక 2 hours టైం ఇచ్చి నాకు ఇవ్వండి, అప్పుడు చూద్దాం. ఒక పాయింట్ ఏదైనా కంక్లూడ్ చేయగలుగుతా ప్రాపర్ గా. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మాట్లాడతారా మేడంతో? టకటక డోర్లు మూసేస్తారా? అప్పుడు టైం అయింటుందిలేండి ఇప్పుడు. వెళ్ళిన దాన్ని ఏమైనా చెప్తారేమోనండి. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. అంటే ఎక్స్పీరియన్సెస్ కోసమే కాదు, ధ్యానంలో ఎక్స్పీరియన్సెస్ వస్తేనే ధ్యానం అని చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ లో నేను అలాగే అనుకునేదాన్ని మేడం. నాకు ధ్యానంలో ఏ ఎక్స్పీరియన్స్, సార్ని కూడా అడిగాను, సార్ నేను ధ్యానం చేస్తాను, ఏ ఎక్స్పీరియన్సెస్ లేవంటే సార్ అన్నారు నాకు కూడా ఏ ఎక్స్పీరియన్సెస్ లేవు మేడం అన్నారు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం కాదని ఆయన చెప్పడం చాలా బాగుంది. అంటే క్లారిటీగా చెప్పారు ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ. బాగా చెప్పారు మేడం. నేను అంటే ఏంటి తెలుసుకోవాలి అనేది చాలా విషయాలు ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నాం మేడం. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి మనకి చాలా వరకు మాస్టర్స్ అందరూ కూడా అంటారు కదా, మీరు అనుభవాలు వినండి, రాయండి, చదవండి, మీరు కూడా మీ అనుభవాలు చెప్పండి అంటారు కదా. దీన్ని అంతరార్థం ఏంటి మేడం మరి? అంటే అది ఎందుకు చెప్తారు అంటే, అనుభవాలు వినండి, పుస్తకాలు చదవండి ఎందుకు చెప్తారంటే, ఎక్కడన్నా ఏదైనా నాకు వల్ల మనకి ఏదైనా లోపల మన గురించి ఏమైనా పాయింట్ ఓపెన్ అవుతుందేమో అని. కానీ ఇట్ విల్ బి అన్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏ రాయాలి అంటే ఫస్ట్ మనకి స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్ అన్ని చెప్పారు కదా, స్టాండింగ్ లైన్ అని చెప్పారు కదా. కానీ దాంతో మీనింగ్ లేదు. కానీ అది నేర్చుకుంటే మనకి ఈ ఏబిసిడీలు రాయడం ఈజీగా వస్తుందని అది చెప్పారు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఫైనల్ గా ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం తింటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, మైండ్ ఏం చేస్తున్నాము అనేది మైండ్ చేసే పని. అది మైండ్. ఆధ్యాత్మిక అంటే అది కాదు. ఆధ్యాత్మిక అంటే మీ లోపల ఉన్న ఫోర్స్ ని స్టడీ చేయడం. ఫోర్స్ ని స్టడీ చేయడం. ఫోర్స్ స్టడీ చేయడం. అది ఇన్ఫర్మేషన్ బట్టే ఫోర్స్ స్టడీ అవుతుంది. కానీ మీ రియాలిటీ అది కాదు. కానీ మీ రియాలిటీలోకి చేరడానికి అది ఈజియెస్ట్ వే. మీరు అనేది యాక్చువల్ గా లేరు. ఏదున్నా మీ ఫోర్స్ ని బట్టి మీరు వెళ్తూ ఉంటారు. ఆ ఫోర్స్ కి ఒక కారణం అంటూ ఉంది. అంటే ఇప్పుడు వంట చేసాము, అది ఎవరికి తిన ఫోర్స్ గా పొద్దున్న లేసి టకటగా వంట చేశారు, అది ఎవరు తినేటట్టు లేదనుకోండి, దానికి లాభం ఏంటి? అంత ఫోర్స్ పెట్టి లాభం ఏంటి?
నేను పాట పాడాను, ఆ పాట ఎవరికి వినడానికి కూడా సరిపోవట్లేదు, దాని లాభం ఏంటి నేను పాడి? ఓకే, సో ఫోర్స్ యాక్టివేట్ అయిందంటే దానికి మీనింగ్ ఉండాలి. సో పర్పస్ ఇస్ ద సోల్. సోల్ అంటే పర్పస్. ఇట్ ఈస్ నాట్ అ లైట్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ పర్పస్. దాని కారణం అంతే. నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఏ పని చేసినా అది వేస్ట్. ఎందుకు చేస్తున్నాం కారణం లేకుండా? మనకు ఆ క్లారిటీ ముందుగానే ఉండాలి. సో అందుకని 3 కంప్లీట్ గా వెళ్తాయి. స్పిరిచువాలిటీ, ఫిజియాలజీ, సైకాలజీ 3 కూడా కంప్లీట్ గా వెళ్తాయి. బ్రెయిన్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. బ్రెయిన్ స్టడీ ఎప్పుడైతే మనం బ్రెయిన్ ని అర్థం చేసుకోవడం మొదలు పెడతామో, మైండ్ ని అర్థం చేసుకొని వెళ్తామో, మన లోపల ఎన్ని భయాలు ఉన్నాయి, ఎన్ని కంఫర్టబుల్ ఉన్నాం, ఎంత అన్కంఫర్టబుల్ గా ఉన్నాం, మన బిలీఫ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఐ హ్యావ్ 3 వెరైటీస్ ఆఫ్ కోర్సెస్: సోల్ డిజైనర్స్, సోల్ ఆర్కిటెక్ట్స్ అండ్ సోల్ రిఫార్మర్స్ అని. సోల్ డిజైనర్స్ లో మీకు బేసిక్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మెడిటేషన్ నుంచి, బేసిక్స్ మెడిటేషన్ నుంచి మీ పాస్ట్ లైఫ్, సో కాల్డ్ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అన్ని రియాలిటీస్ ఉంటాయి. ఓకే, పాత ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రం రాకండి, వేస్ట్. ఓకే, అవన్నీ మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. సోల్ ఆర్కిటెక్ట్స్ ఇస్ కంప్లీట్లీ సైకలాజికల్ అన్నమాట. కంప్లీట్ గా మీ సైకాలజీ, మీ సిస్టమ్ ఎలా ఉంది, మీ మైండ్ యాక్చువల్గా ఒకవేళ ఆలోచించాల్సిన అవసరమే వస్తే ఏం ఆలోచించాలి. స్పిరిచువాలిటీ అన్ని తీసి పక్కన పెట్టాలి అంతే. నేను శ్వాసించాలి, నా శ్వాస కరెక్ట్ గా ఎఫర్ట్లెస్ గా జరగాలి, నేను సింపుల్ గా స్మూత్ గా వెళ్ళాలి అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎంతో అద్భుతమైన విషయాలను చెప్పారు. ప్రతిదీ నేను ఆత్మ, స్పిరిచువాలిటీ అంటే ఏంటి, యోగా అంటే ఏంటి, ఇలాంటివి అన్ని అంటే పాత నాలెడ్జ్, పాత అని మన బుర్రలో కొన్ని ఫీడ్ అయ్యి ఉన్నాయి. అసలు మనం దేనికోసం చేస్తున్నాము, అసలు సడన్ గా అడిగితే నేను ఎవరంటే ఎవరు, నేను ఈ శరీరమా, ఆత్మనా, ఏంటి, ఇవన్నీ బాగా క్లారిటీగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, లింక్ అడిగారు, చాట్ బాక్స్ లో పెట్టాను. పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని అందులో పెడుతున్నాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కొక్క మాస్టర్ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని వారు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది మనం ఎలా తీసుకుంటున్నాము, అది ఎంతవరకు మనం మన జీవితంలో ఉపయోగించుకుంటున్నాము. ఒట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఉంచుకుంటున్నామా, దాన్ని ఆచరిస్తున్నామా, సాధన అసలు ఎందుకోసం చేస్తున్నాము, మనం చేస్తున్నది సరైన సాధనేనా, ఇలాంటి అన్ని విషయాల పట్ల మన అవగాహనని పెంపొందించుకొని సరి అయిన దారిలో వెళదాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా ఫోన్ నంబర్ పెట్టాను ఈ చాట్ లో, 9000245145. ఎనీ టైం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ దెన్ ఐసే మీరు ఎవరికైనా సరే, నైనానే కాదు ఇంకెవరికి మీరు కాంటాక్ట్ చేయాలన్నా మీ క్లారిటీ ముందే పెట్టుకోండి. నేను ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి? ఓకే, మీరు జనరల్ గా కాల్స్ ఎలా వస్తాయంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో వినుంటారు, మీరు ఎక్కడో ఏదో కాన్సెప్ట్ వినుంటారు. దాని క్లారిటీ నాకు కాల్ చేసినా, లేకపోతే నేను చెప్పిన క్లాస్ కి క్లారిటీ ఇంకెవరికో కాల్ చేసినా మీకు ఆన్సర్స్ ఉండవు, రైట్ ఆన్సర్స్ మీకు రావు. ఓకే, ఇన్ఫర్మేషన్ బేసిక్ లెవెల్లోనే ఉంటుంది, ఇంకో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఉండదు. సో వాట్ ఎవర్ యూ వాంట్, ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ మై కోర్సెస్ ఆర్ క్లాసెస్ ఆర్ ఎనీథింగ్, దట్ ఈస్ మై నంబర్, యూ కెన్ కాల్ మీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు విన్నాం కదా, మనము ఎంతవరకు ఏంటి అన్నది ఎవరికి వారు చెక్ చేసుకుందాం. అందరూ ఇప్పటి వరకు చూసిన వీడియోని మళ్ళా ఇంకొకసారి రిపీట్ గా చూసి దాంట్లో సారాన్ని తీసుకుందాం. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా మీకు అనిపించిన ఆ అనుభవం, ఆ ఫీలింగ్ ని కామెంట్ రూపంలో కింద తెలియపరచండి. పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ కూడా చాట్ బాక్స్ లో పెట్టాము. మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం దాంట్లో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మనకి ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు మేడంకి, మనందరి కలయికకు కారణమైనటువంటి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఇంతసేపు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు కూడా నమస్కారం. వీడియో ఆన్ చేసుకోవటం యొక్క ప్రాముఖ్యత ఎంత అన్నది మేడం ఎంతో చక్కగా చెప్పారు. మనం వీడియోలు ఆన్ చేసుకోవటం వల్ల ఒకరికొకరం కనిపిస్తూ ఉంటాము. ఐ కాంటాక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్.
అది అందరికీ తెలిసినదే. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం బుర్కా వేసుకొని వెళ్ళి ఉంటే ఎలా ఉంటాము, డైరెక్ట్ కనిపిస్తే ఎలా ఉంటాము. ఇప్పుడు మనం 2-3 సార్లు కలిసిన తర్వాత మనం ఒకరినొకరు ఎంత తేలిగ్గానో గుర్తుపట్టేస్తాం. ఆ పేరుని గుర్తుపట్టడం తేలికగా ఉంటుందా, మనం మనుషులను ఒకరినొకరు చూస్తే గుర్తుపట్టడం తేలిగ్గా ఉంటుందా? మీకు ఏ విషయం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటారనుకుంటున్నాను. అందరికీ జూమ్లో వీక్షిస్తున్న వారు, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు యథావిధిగా 5 నిమిషాలకు 5 గంటలకల్లా అందరూ తప్పనిసరిగా వీడియో లాంచ్ చేసుకొని ఉండండి. మళ్ళా రేపు కలుద్దాం మరొక సీనియర్ మాస్టర్తో. రేపు ఆదివారం కాబట్టి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మనం మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటాము. 6 నుంచి 7 గంటల వరకు ఏకతా ధ్యానం ఉంటుంది. పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ లో కూడా అందరం తప్పకుండా ఏ ప్రదేశాలలో ఉన్నా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేద్దాం. ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.